నేను ఇంటర్వ్యూ చేయబోతుంది నాకు చాలా ఇష్టమైన క్రాఫ్ట్. మన దర్శక దిగ్గజం అంటాం మన జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా ఇక్కడి నుంచే వచ్చాడు అక్కడ దాకా. అందరం గర్వించే ఒక క్రాఫ్ట్ అది. ఈ క్రాఫ్ట్ లేకపోతే సినిమాల్లో గందరగోళంగా ఉంటుంది ఒక సినిమా ఏదైనా కూడా. అలాంటి ఒక క్రాఫ్టే బ్యూటిఫుల్ క్రాఫ్ట్ ఎడిటింగ్. ఎడిటింగ్ సంబంధించి అద్భుతాలు చేయొచ్చు అనే సంగతి ఎంతమంది తెలుసు అంటే ప్రతి సినిమా చూసే ప్రతి ఒక్కడికి తెలుసు. అందుకే ఆ ఎడిటింగ్ క్రాఫ్ట్లో ఈ మధ్య లాస్ట్ 6-7 ఇయర్స్గా ఒక పేరు మాత్రం బమ్ 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 అని వినపడుతూనే ఉంది. ఆ పేరే గ్యారీ బీహెచ్. ఈ గ్యారీ బీహెచ్ ఎవరు, సడన్గా అలా ఎలా వచ్చాడు అనుకుంటే నేను మొత్తం గమనిస్తే అతను ఎడిటర్ కాదు డాక్టర్ అని తెలిసింది. ఊరు బాబు ఇదేంటి ట్విస్ట్ అని చెప్పి సరే ఖచ్చితంగా మాడాలనిపించింది. మన ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఒకసారి ఆయన పరిచయం చేయాలనిపించింది. ఇక నుంచి చూస్తూనే ఉండండి ఇలాంటి గొప్ప గొప్ప టెక్నీషియన్స్ అందరినీ మీకు పరిచయం చేస్తూ ఉంటాను. ఒక్కసారి నాకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి, మీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. రెండు కలిసి మాట్లాడదాం. హాయ్ గ్యారీ గారు. హాయ్ అండి. హాయ్. హౌ ఆర్ యూ సార్? గుడ్ సార్. గుడ్ సార్. సార్ మీతో చాలా మాడాలి సార్. ఎందుకంటే అది కాంట్రవర్సీ అనాలా పాజిటివ్నెస్ అనాలా అన్నీ మాడదాం, కానీ అసలు ముందు మీరేంటి అనేది నాకు తెలియాలి ఫస్ట్. ఎందుకంటే మీరేంటో తెలియకుండా మిగతా విషయాలన్నీ కాంట్రవర్సీ కోసం మాట్లాడే విషయాలు నాకు అసలు ఇష్టం లేదు. అందుకని అసలు మీ ప్రయాణం అంటే 2016 ఒకసారిగా ఒక క్షణము, గూఢచారి, రకరకాల బ్యూటిఫుల్ మూవీస్ అన్నీ కూడా ఒకేసారి వచ్చినాయి. అదంతా అందరికీ తెలుసు. దానికి ముందు ఏంటి గ్యారీ? అసలు ఏంటి అసలు ఒక డాక్టర్ అంటే అసలు డాక్టర్కి యాక్టర్కి ఏదో నానుడు ఉంటుంది, కానీ ఎప్పుడు మేము విన్నది కూడా లేదు. ఒకసారి కరెక్ట్గా చెప్పండి సార్. సో బేసికల్లీ పుట్టి పెరిగినంత ఈస్ట్ గోదావరి దగ్గర కొత్తపేట అనే ఏరియా అండి. పెరిగింది కొంచెం వైజాగ్లో. సో చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని చిన్న పిచ్చి. సో మొత్తానికి చదువులో కొంచెం అటు ఇటుగా ఉన్న బేసిక్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే అండి, దేనిలో కన్నా దూరితే దాన్ని అంత చూడడం అలవాటు. ఓకే. అలాంటిది అనమాట. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, లెట్ ఇట్ బి ఏ టెక్నికల్ థింగ్, లెట్ ఇట్ బి ఎనీథింగ్. సో స్పోర్ట్స్లో ఎక్కువ ఉండేవాడిని. క్రికెట్ ఆడేవాడిని, బ్యాడ్మింటన్ అది ఆడాను. మై డాడ్ ఇస్ అ బ్యాడ్మింటన్ ప్లేయర్. హీఈస్ అ బ్యాడ్మింటన్ రెఫరీ యాక్చువల్లీ బిఏఐకి. సో అలాగా స్పోర్ట్స్ అది అలా ఫ్యామిలీలో స్పోర్ట్స్ ఉన్నాయి. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అందులో రెఫరీ అండి ఆయన. సో ఇప్పటికీ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా హీ స్టిల్ కంటిన్యూయింగ్ దట్ ప్రొఫెషన్. హీ ప్లేడ్ అండి. సో ఆయన క్రికెట్ ప్లేయర్, ఫుట్బాల్ ప్లేయర్, బ్యాడ్మింటన్ ప్లేయర్. సో మా తాతగారు పీఈడి స్కూల్స్లో. సో స్పోర్ట్స్ వాజ్ దేర్. అట్ సమ్ పాయింట్ వి థాట్ ఓకే వెళ్ళిపోదాం, జీన్స్లోనే స్పోర్ట్స్ అటు వెళ్ళిపోదాం, బ్యాడ్మింటన్లోకి వెళ్ళిపోదాం. మనకి ఏదైతే వచ్చిందంటే కష్టం ఇలా అయితే మనం రెక్కాడితే కానీ డొక్కాడిన మనుషులు మనం చదువుకోవాలి అంటే ద ఓన్లీ థింగ్ వాజ్ డాక్టర్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ అయింది, లాంగ్ టర్మ్ చేసాం యాజ్ యూజువల్గా. గీతంలో సీట్ వచ్చిన తర్వాత లోపల వెళ్ళిన తర్వాత కూడా ఇనీషియల్గా బాగానే ఉండిందండి. అంటే ప్రీ క్లినికల్స్లో వాటిలో పెద్ద ఏం తెలియలే. థర్డ్ ఇయర్లో మేము ఎప్పుడైతే క్లినికల్ స్టార్ట్ చేసామో వెరీ సింపుల్ థింగ్ హ్యాపెండ్. ఐ స్టిల్ రిమెంబర్ దట్. ఒక పేషెంట్ ఒక ఆవిడ వస్తే ఫిల్లింగ్ చేయడం కోసం, ఆవిడకి హెవీ పెయిన్లో ఉంది. ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చా, జస్ట్ ఒక ట్యాబ్లెట్ అంతే. దండం పెట్టింది ఆవిడ. సో దాట్ వాజ్ ద మూమెంట్ వెన్ ఐ రియలైజ్డ్ ఓకే వీఆర్ ఇన్ ప్రొఫెషన్ వేరేనో చిన్న దేవుడి తర్వాత ఇలా కొలిసే ప్రొఫెషన్లో ఉన్నాం మనం అని చెప్పి బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేసాం. అయిపోయింది. ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే మా సీనియర్ క్లినిక్ ఒకటి టేక్ ఓవర్ చేసుకుని దానిలో ప్రాక్టీస్ చేశాను. తర్వాత ఇంటర్న్షిప్ అయిపోయింది, గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత ఎక్కడో చిన్న మొనోటనెస్ అయిపోయిందండి. మళ్ళీ లైఫ్ మొనోటనెస్ అయిపోయింది. అండ్ ఫ్యూ థింగ్స్ హ్యాపెండ్ విత్ ఇన్ ద థింగ్. అండ్ అప్పటికి నేను ఫోటోగ్రఫీలో ఉన్నా. ఫోటోగ్రఫీ వాజ్ మై హాబీ. అప్పుడే డిజిటలైజ్డ్ వచ్చినాయి ఎస్ఎల్ఆర్స్ అవి రావడం మొదలైనవి 2006-07 ఆ టైంలో. సో నెమ్మదిగా ఫోటోగ్రఫీ హాబీ కింద ఉండేది. అలా ఓవర్ ద టైం అలా ఫ్లిప్ అయ్యి ఈ ఫోటోలు, వీడియోలు ఇదంతా మెయిన్ ప్రొఫెషన్ అయ్యి అలా ఇంట్రెస్ట్ పక్కకి వెళ్ళిపోయింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇట్ వాజ్ లైక్ అ బ్రేక్ అండి. ఒక 1 year లెట్ మీ జస్ట్ పర్స్యూ దిస్ ఆల్సో. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఒక టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మారుతూ ఉన్న క్షణంలో అంత బాగుంది అన్నప్పుడు మీరు చెప్పిన ఎస్పెషల్లీ ఆ పర్టికులర్ పీరియడ్లో డిజిటల్ వచ్చినప్పుడు ఎంత బాగుండిందో ఫోటోగ్రఫీ మార్కెట్. అవునండి. బేసికల్ ఐఎమ్ ఫోటోగ్రాఫర్. ఓకే, చూసా లోపల సీన్. చాలా మందికి అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి తెలియదు, ఓల్డ్ వాళ్ళు అందరికీ తెలుసు. అయితే అంత మంచి ఫీల్డ్
ఎక్కడున్నా మనం కష్టపడితే డబ్బు వస్తూనే ఉంటుంది. అది అసలు దాన్ని మించి డబ్బు ఇంకెక్కడ ఉండదు. అవునండి. అలాంటి ఫీల్డ్ వదులుకొని హైదరాబాద్ ఎందుకు వచ్చారు? అంటే ఫ్యూ థింగ్స్ హ్యాపెండ్ విత్ ఇన్ మై ఫ్యామిలీ అండి. అది దట్టు దాంతో పాటు ఏమైందంటే సమ్వేర్ ఐ హ్యాడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఫ్యూ థింగ్, కొంచెం ఆ రొటీన్ లైఫ్లోంచి బయటికి రావాలి. ఒక 1.5 year బ్రేక్ లేదా లెట్ మీ పర్స్యూ వాట్ ఎవర్ ఐ ఫీల్ లైక్ అని చెప్పి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అంతా గందరగోళం, ఏం అర్థం కాల. సో రావడం ఫస్ట్ ఆదిత్య మండల అని మన మావింత కాదు వినుమ డైరెక్టర్ ఎవరు? ఆదిత్య మండల మావింత కాదు వినుమ అని సిద్ధు మావింత తోట సినిమా, ఆ సినిమా డైరెక్టర్ అండి. సో మేమందరం ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి. సో వాడి ఇంట్లో దిగా. సిద్ధుతో సినిమా చేస్తున్నాడు. సిద్ధు సినిమా చేసాడు, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు తర్వాత డెడ్ పిక్సెల్స్ అని ఒక సిరీస్ చేసాడు. సో వాడి ఇంట్లో దిగాను నేను ఫస్ట్. ఒక 4-5 months అయిన తర్వాత వంశీ పచ్చిపుల్స్ వచ్చాడు, డిఓపి. వంశీ నాకు ఆల్మోస్ట్ 2006 నుంచి పరిచయం అండి, ఇన్ని సంవత్సరాలు ఇది. సో వాడు, నేను, రవికాంత్ పేరేపు. సార్ అసలుకి ఒక నిమిషం హోల్డ్ అప్. అసలు నాకు మొత్తం వైజాగ్ బ్యాచ్ అంతా హైదరాబాద్ని ఒక వలేసేసారు సార్, ఫిషింగ్ లాగా. ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఒకేసారి వచ్చామండి. ఆనెస్ట్లీ సెట్ ఆఫ్ పీపులే కాదు, ఆ సక్సెస్ ఆఫ్ ఫిలిమ్స్ కూడా చాలా కంపేర్ చేసుకుంటే ఆ పీరియడ్లో వచ్చినాయి అన్నీ కూడా. నాకు తెలిసి మీరు ఇంకా నెక్స్ట్ చెప్పబోయే పేరు శ్రీచరణ్ పాకాల, రవికాంత్ పేరేపు, చెప్పండి. మల్లిక్ రామ్, సత్యదేవ్. మీరందరూ వాటన్నిటి. మల్లిక్ రామ్ అంటే టిల్లు స్క్వేర్ డైరెక్టర్ అండి. సత్యదేవ్ యాక్టర్. అలాగనే విమల్ కృష్ణ కూడా. విమల్ కృష్ణ డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ అతను. సో మేమందరం, నేను పర్టికులర్గా బ్యాచ్ అండి అదంతా. ఇప్పుడు మల్లిక్ అన్న, సత్య అన్న, శ్రీచరణ్ పాకాల, రవికాంత్ వాళ్ళ బ్రదర్ శ్రీకాంత్ అన్న, వీళ్ళందరూ ఒక ఏజ్ గ్రూప్. వాళ్ళ జూనియర్ బ్యాచ్లో నేనున్నా. నాకు 2 years జూనియర్స్ రవికాంత్, ఆదిత్య, విమల్, వీళ్ళందరూ. సో ఇలా ఒక సెట్ ఒకేసారి వచ్చామండి బయటికి. 15 మంది దాకా దిగిపోయాం బస్సు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ మన రవికాంత్ వాళ్ళకి ప్యారలల్స్ వాళ్ళు, ఆదిత్య వీళ్ళందరికీ. సో బేసిక్గా ఏమైందంటే, అండ్ టెక్నికల్లీ రవి, ఆదిత్య, విమల్ వీళ్ళందరూ నాకన్నా సీనియర్లు. మల్లికన్న వాళ్ళందరూ అప్పుడే ఆల్రెడీ వచ్చేస్తున్నారు. మల్లికన్న అప్పుడే గోల్కొండ హై స్కూల్ అది చేశాడు. రవి వర్క్ ఫర్ కిస్ అనే మూవీ సేజ్ది, దానిలో చేశాడు. వాళ్ళ తర్వాత నేను వచ్చింది కూడా నేను ఇంటెన్షనల్గా రాలేదండి సినిమాల్లోకి. ఆనెస్ట్లీ వచ్చాను. మేము అందరం చెప్పాను కదా, సైడ్ అందరం రూమ్లో ఉండేవాళ్ళం, ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. రవికాంత్ ఇలాగా సినిమా సేజ్ తోటి కూర్చుని క్షణం అనే ఒక స్టోరీ రాశాడు, అయిపోయింది. పీవీపీ గారికి నరేట్ చేశాడు. పీవీపీ గారు నచ్చింది సినిమా. హీ సెడ్ హీల్ ప్రొడ్యూస్, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, ఎవ్రీవన్ వాజ్ హ్యాపీ. 1 week డౌన్ ద లైన్ సినిమాలో మా ఆఫీస్ తీసిన 1 weekకి వన్ ఆఫ్ ద ఏడీస్, రవి జూనియర్ ఒక అతను, రవి ఫ్రెండ్ ఒక అతను, రోహిత్ అని, హీ హ్యాస్ టు లీవ్. సో దెర్ వాజ్ 1 vacancy అక్కడ. నేను రూమ్లో ఉన్నా. నాతో పాటు ఉన్నది ఎవరంటే భాను అని చెప్పి మన సామాజిక వర్గం మన రైటర్ అండి, ఇప్పుడు రవితేజ గారితో సినిమా చేస్తారు. సో భాను నేను రూమ్లో ఉన్నాం. నాకు వంశీ నుంచి ఫోన్ వచ్చి ఎక్కడ ఉన్నావు అంటే రూమ్లో ఉన్నాను, ఒకసారి రావచ్చు కదా, పక్కనే కదా ఆఫీస్ అంటే. వీ యూస్ టు లివ్ ఇన్ వెంకటగిరి, చెక్ పోస్ట్ దగ్గర ఆఫీస్. వచ్చాం, జస్ట్ అలా వాక్ చేసుకుంటే ఒక 5 minutes డ్రైవ్ అంతే. వచ్చేసాను. వచ్చిన తర్వాత అక్కడ చూస్తే శేషం ఉన్నాడు. నేను అప్పటికి కిస్ షూటింగ్ కోసం పార్క్ వైజాగ్లో షూట్ చేస్తున్నప్పుడు కలిసా, మామూలుగా అంత మొక్క పరిచయం అంతే. వచ్చాను, కలిసాను, అంతా అయిపోయింది. ఏదో చిన్న ప్యానిక్ మోడ్లో ఉన్నాడు. ఏమైందంటే ఒక ఏడీ వెళ్ళిపోయాడు. అప్పటికి అసలు ఏంటి సినారియో ఏంటి, వాట్ ఆర్ ద నెంబర్స్ అండ్ ఆల్, అసలు ఏంటి, ఎలాంటి ఫార్మాట్లో సినిమా తీసినా ఏం తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా లేదు. కూర్చున్నాను. అప్పటికే ఐ డిసైడెడ్ టు టేక్ అ ఇయర్ బ్రేక్. వంశీ వచ్చి ఖాళీగా ఉన్నావు కదా, ఏమన్నా చేస్తావా, ఇంట్రెస్ట్ ఉందా అంటే, నేను టైం లైన్ మ్యాచ్ చేసుకున్నా. ఓకే, మినిమం 1 సంవత్సరం పడుతుంది సినిమా చేయడానికి, 1 సంవత్సరం నేను ఖాళీగా ఉండాలి, ఏంటి పరిస్థితి అని దిగా. సో ఐ జాయిన్ యాజ్ అన్ ఏడీ ఫర్ క్షణం, అసిస్టెంట్ డైరెక్టర్ కింద జాయిన్ అయ్యా. అసిస్టెంట్ డైరెక్టర్ కింద జాయిన్ అయ్యా. మండు టెండర్లో లొకేషన్స్ అవి తిరిగాము. ఇదంతా రెగ్యులర్గా అసిస్టెంట్ డైరెక్టర్ చేసే పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయిన బాగానే ఉంది. దాంతో పాటు నాకున్న యాడెడ్ అడ్వాంటేజ్ టెక్నికాలిటీ. అదే మీకు అంతకుముందు ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఎన్ని పరిచయం, అది టెక్నికల్గా స్ట్రాంగ్ అయ్యానండి. దాంతో ఏమంటే ఇప్పుడు ఫోటోషాప్ వచ్చు. యాజ్ ఫోటోగ్రాఫర్స్ మనకి డీల్ విత్ ఫోటోషాప్. సో ఫోటోషాప్ వచ్చు.
ఆర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏమన్నా చేయాలంటే ముందు ఒక విజయ్ ఒక ఐ ఉంటుంది, ఒక- స్పెషల్ ఐ. ఇప్పుడు మీరు క్షణం సినిమా గుర్తుంటే ఆ న్యూస్ పేపర్లో పాపది యాడ్స్ అవన్నీ నేను ఇన్ పర్సన్ డిజైన్ చేసుకున్న యాడ్స్ అండి అవన్నీ. ఓకే ఓకే. లేఅవుట్స్ అన్నీ పెట్టుకుని నేను డిజైన్ చేసిన నిజంగా పేపర్లో కనుక పెడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అని చెప్పి జస్ట్ ఫోటోషాప్. ఫోటోషాప్లో. సో ఈ వర్క్స్ అన్ని చేయడం మొదలుపెట్టా. ఆన్ సెట్కి వెళ్ళేసరికి ఏమైందంటే ఐ వాజ్ ద డిఐటీ బికాజ్ వీ కుడెంట్ ఎఫర్డ్. సింపుల్ ఒకటే యునానిమస్గా ఆ సినిమాకి ఉన్న సింగిల్ లైన్ ఏంటంటే వీ కాంట్ ఎఫర్డ్ ఎనీథింగ్. సో కానీ దీని తర్వాత నాకు క్వశ్చన్ ఉండేది, గుర్తు చేస్తాను నేను. కంటిన్యూ. సో నేనే డిఐటీ సెట్లో. సో ఒరిజినల్ రష్ అంతా నేనే హ్యాండిల్ చేసుకోవాలి. నేనే స్టిల్ ఫోటోగ్రాఫర్ సెట్లో యాజ్ యూజువల్గా. తెలుగు డైలాగ్స్ అవి ప్రాంప్ట్ చేయడం అవన్నీ మళ్ళీ నేనే. వంశీ రాని రోజుల్లో ఫోకస్ పుల్లింగ్ నేనే. సో ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ అన్నీ చేసి ఏం కెమెరాలు వాడారు? సినిమా 1DC అండ్ క్యానన్ 1DC మెయిన్ కెమెరా అండి. 1DC ఉండేది ఫస్ట్. అది ఫస్ట్ 4K 23.9 తర్వాత దానికి ప్యారలల్గా సోనీ ఆల్ఫా A7S Mark 1 వింటేజ్ ఒలింపస్ ప్రైమ్ లెన్స్లో అవన్నీ. అది పోస్ట్లో తర్వాత పిచ్ వచ్చిందండి మాకు. ఒకటేమో ఫుల్ HD, ఒకటేమో 4K, రెండు 23.98. ఎప్పుడు మిక్స్ చేయకూడదు. అన్ని ఒక ఫార్మేట్ ఉన్నాయి వాడాలి. సో అగైన్ యాజ్ ఐ సెడ్ ఎఫర్డబుల్ కాదు. ఇలాగ చేస్తున్న టైంలో ఎడిట్ ఏం చేయాలి అని చెప్పి వి అప్రోచ్డ్ కపుల్ ఆఫ్ ఎడిటర్స్. అది వర్కౌట్ అవ్వలేదు. దట్స్ వెన్ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ నుంచి ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ బయటకు వచ్చారు. సో అందులో ఒక అబ్బాయి ఇలాగ చేస్తాను నేను అని చెప్పి హీ మేడ్ అస్ అసెంబుల్ సిస్టమ్, విండోస్ సిస్టమ్ అప్పటికప్పుడు చేయించి మొత్తం దానిలో చేసేస్తాను అన్నాడు. 5-6 days లేటర్ TVF నుంచి ఏదో ఆఫర్ వచ్చిందని చెప్పి ముంబై వెళ్ళిపోయింది. జంప్. ఏం చేయాలి? నాకు సాఫ్ట్వేర్ తెలుసు, ప్రీమియర్ తెలుసు, నేను చేస్తాను. ఓకే ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? రైటింగ్ జరుగుతున్న రోజులు ఐ వాజ్ దేర్ ఇన్ ద డిస్కషన్స్. మా గురువు గారు అబ్బుర్రావు గారి ఇదితోటి సీన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ పేపర్ మీద ఎండ్ అయింది, సెట్లో ఏం చేసాం, దాన్ని ఎలా చేంజ్లు చేసాం, ఉన్న కన్స్టెంట్స్ తోటి ఎవ్రీథింగ్ ఐ వాజ్ ఎ పార్ట్ ఆఫ్. ఐ జస్ట్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. కూర్చున్నా. లక్కీగా ఆ సినిమా ఒక 9 నెలల వరకు ఉందండి టేబుల్ మీద, ఆన్ అండ్ ఆఫ్. సో అది ఇంకా కంప్లీట్గా నేర్పించింది. చేసిన తర్వాత ఒకరోజు అవుట్ ఆఫ్ ది బ్లూ సాయి కిరణ్ అన్నయ్య వచ్చారు సినిమా చూడడానికి. సో ఈ కేమ్ టు వాచ్ ద ఫిలిం అండ్ రాత్రిపూట వచ్చి కూర్చుని ఈ సీన్ ఎలా ఎందుకు చేశారు, ఆ సీన్ ఎలా ఎందుకు చేశారు అంటే నేను సమాధానం చెప్తున్నా. ప్రతిదానికి ఆన్సర్ ఉంది. ఇది ఎందుకు ఇక్కడ ఇలా చేసాం, ఇది ఎందుకు ఇలా మార్చాం, ఇది అసలు ఇలా తీసాం కానీ ఇలా చేంజ్ చేసామని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు. ఎంత అలా చెప్తున్నావు అంటే నువ్వు ఆపరేటర్ కాదురా బాబు, నువ్వు ఎడిటర్వే అని హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు అక్నాలెడ్జ్ దట్. అప్పుడు మైండ్లో పడింది అనమాట. ఓకే అంటే ఓకే ఐ కెన్ సీ ఉంది, అంటే బుర్ర ఉంది, వాడగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్. ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఫ్యాసినేషన్ అండి. సినిమా రీల్లో తీసింది బిగ్ స్క్రీన్ మీదకి ఎలా పోర్ట్రే అవుతుంది, వాట్ ఈస్ ద ప్రాసెస్ అని ఒక ఎప్పుడు మేజర్ క్వశ్చన్ అండి అది నాకు. ఆ టైంలో పోస్ట్ ప్రొడక్షన్ వాజ్ బీయింగ్ డన్ ఇన్ అన్నపూర్ణ స్టూడియోస్. శేష్ యాజ్ యూజువల్గా తీసుకెళ్ళాడు. అండ్ ద వే హీ యూస్ టు ఇంట్రడ్యూస్ మీ వాజ్ దిస్ ఈస్ గ్యారీ, డెంటిస్ట్, మై బ్రదర్, అండ్ ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కింద పనిచేస్తున్నాడు. దట్ వాస్ ద వే హీ యూస్ టు ఇంట్రడ్యూస్. దట్స్ హౌ ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు సివి రావు గారు, మై గురు, మన పోస్ట్ ప్రొడక్షన్ అడ్మిన్ అన్నపూర్ణ. సివి రావు హీఈస్ మై గురు ఇన్ టెక్నికల్ థింగ్ అనమాట. ఆయన ఇచ్చిన సపోర్ట్, ఆయన చెప్పిన నేర్పిన దానివల్ల ఈరోజు నేను స్ట్రాంగ్గా ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నేను ఒకటే అన్నాను, సార్ నాకు క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయండి, నాకు గివ్ మీ 1 person ఫ్రమ్ యువర్ టీమ్ వేర్ ఐ కెన్ కాల్ దెమ్ ఎనీ మూమెంట్ ఆఫ్ ది టైమ్. లేదు నాకే కాల్ చేయాలి. ఇంకా ఆ సినిమాలో వాట్ నాట్ కావాలంటే తెలుసుకున్నారు ఎవ్రీథింగ్. రవి ఒక మాట అన్నాడండి, రవికాంత్ ఆ సినిమాకి సంబంధించి, వాట్ ఎవర్ కెన్ గో రాంగ్ ఫర్ అ ఫిల్మ్ వెంట్ రాంగ్ ఇన్ దిస్. సో బేసిక్ థాట్ ప్రాసెస్ ఏంటంటే దాని ఏమంటారు, డ్యామేజ్ కంట్రోల్ నుంచి స్టార్ట్ అయిపోయేది. సో స్మార్టర్ వేస్ టు ఫిక్స్ థింగ్స్ అన్నది నేర్చుకోవడం మొదలుపెట్టాం. సో ఫస్ట్ మూవీకే 1,10,00,000 కాపీ తీసి we made it a blockbuster and I'm really proud to say that ఒక parallel way of industry where చిన్న సినిమాలు అంటే అప్పటి వరకు 3-4 కోట్ల బడ్జెట్లు, మినిమం 5 కోట్లు ఉన్నది కాస్త ₹1 కోటి కూడా సినిమా తీసి హిట్ చేయగలం అనే ఒకటి స్టార్ట్ చేసాం ఫస్ట్ టైం.
అదిలో పీవీపీ లాంటి ఒక పెద్ద బ్యానర్లో ఒక చిన్న జస్ట్ ఒక అటెంప్ట్ చేశారు. దానికి ప్యారల్గా వచ్చిన ఒక 25-30 కోట్ల సినిమా పీవీపీ గారిదే. అసలుకి ఎక్కడ కనబడకుండా పోయిన సినిమాకి పక్కనే ₹1 కోటి వచ్చిన సినిమాకి మొత్తం కంపారిజన్ స్టార్ట్ అయింది. అండ్ ఆయన కూడా ఆనెస్ట్లీ పీవీపీ గారు కూడా హీ స్టిల్ టిల్ డేట్ హీ అక్నాలజెస్ దట్ ఫ్యాక్ట్ దట్ హిజ్ మీటర్ స్టాండర్డ్ మీటర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ నవి క్షణం. Let it be in terms of script, let it be in terms of budget, let it be in terms of the way we approach the script. Kshanam was a benchmark for him after this film. దీన్ని బెంచ్ మార్క్ కింద పెట్టుకుని కథలు వినడం మొదలు పెట్టాడు ఆయన. కరెక్ట్. అది అంటే ఒక నాలెడ్జ్ వచ్చేస్తుంది కదా. అండ్ మేము అంత చేయగలము అన్న విషయం మాకు కూడా తెలియదండి. కరెక్ట్ కరెక్ట్. అంటే తెలియదు ముందు, తెలియదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను నమ్మలా. ఫస్ట్ సినిమా హిట్ అంటే ఊరుకొని ఏం మాడుతున్నాను. ఫ్రైడే రిలీజ్ అయింది. సాటర్డే ఈవినింగ్ శేష్కి నేను అప్పుడు మళ్ళీ కెమెరా వేసుకుని అందరి దగ్గరికి వెళ్ళిపోయి బైట్స్ అవి తీసుకోవడం మొదలుపెట్టా. ఐ వెంట్ టు ఎవ్రీ శేష్ నాకు ఫోన్ చేసి ఎవరి ఇంటికి వెళ్ళమంటే వాళ్ళ ఇంటికి వెళ్ళా. బివిఎస్ రవి గారి దగ్గరికి, మన రకుల్ ప్రీత్ సింగ్ ఇంటికి పంపించారు, చైతన్య దంతులూరి గారు, అందరూ ఎవరైతే సినిమాలు చూసారో, సినిమా చూసి బయట కూడా బాగుంది అని చెప్పడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి కెమెరా పెట్టి పంపించాను నేను. వెళ్ళా, అంతా బాగానే ఉంది. సడన్గా వీ గోట్ అ కాల్ ఫ్రమ్ రానా గారు. రానా కాల్ అండ్ హీజ్ లైక్ అర్జెంట్గా నేను కలవాలి రా అన్నాడు ఎవరితో, శేష్తో. శేష్ నన్ను రవిని రెండు బండి ఎక్కడి నుంచి చెప్పి కారుకి తీసుకెళ్ళాడు. వీ వెంట్ టు ఆర్కే సినీప్లెక్స్. సినీప్లెక్స్కి వెళ్ళిన తర్వాత ఫాలో అవ్వండి అన్నారు. ఏదో కారును ఫాలో అవుతున్నాం, వేరే ఒక ప్లేస్కి తీసుకెళ్ళారు. పైకి వెళ్ళేసరికి అక్కడ అల్లు అర్జున్ గారు, అల్లు శిరీష్ గారు, వీళ్ళందరూ మన ఇంకో 2-3 కూర్చున్నారు. ప్రకాష్ కోవిల్మూడి గారు, మన రాఘవేంద్ర గారు అబ్బాయి, వీళ్ళందరూ ఉన్నారండి. నేను ఫస్ట్ షాక్, ఏం జరుగుతుంది, వీళ్ళందరూ అల్లు అర్జున్ ఏంటి, ఆయన ముందరం ఏమేంటి, అంటే షాక్లో ఉన్నాను నేను రవికాంత్ గారు ఇలా మొహం చూసుకుంటున్నాను ఏం జరుగుతుందని. అక్కడ కూర్చున్నాం, శేష్తో అందరూ మాడుతున్నారు, మేము పక్కన నుంచి కూర్చుని ఉన్నాం. రానా పక్కకెళ్ళి ఆయన ఫోన్ మాడుతున్నారు. ఆయన ఫోన్ మాట్లాడేసి వచ్చి అప్పటికే బాహుబలి చేస్తున్నారు ఆయన. శేష్ వాజ్ ప్లేయింగ్ రానా సన్. అయిపోయినట్టుంది, రిలీజ్ కూడా అయిపోయింది అనుకుంటా. రిలీజ్ కూడా అయిపోయింది. సో బాహుబలి 2 రాలేదు, 2 రాలేదు, అయిపోయింది. హీ వాజ్ సో హ్యాపీ, సో ఎక్సైటెడ్, అండ్ హీ ఇన్వైటెడ్ అస్ ఫర్ ఆర్ ఫిల్మ్స్ సక్సెస్ ప్రెస్ మీట్. అంటే ఆయన ఫోన్ మాడుతుంది ఎవరితో అంటే పీవీ సార్తో. పీవీపీ గారితో మాట్లాడి నాకు రేపు అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టండి, నేను వస్తాను అని చెప్పి ఆయన అరేంజ్ చేసి మమ్మల్ని ఇన్వైట్ చేసాడు. దట్స్ వెన్ వీ రియలైజ్డ్ ఓకే మూవీ వాజ్ ఎ సక్సెస్. అప్పటిదాకా ఒక స్కైలో ఉన్నారు, ఏదో జరుగుతుంది అనుకున్నాం కానీ ఎవరు నమ్మలా. క్షణం ఫైనల్ డే ఆఫ్ డిఐ రోజు శేష్తో దెర్ వాజ్ అ లాంగ్ కాన్వర్జేషన్ అన్నపూర్ణ 7 acres కింద పార్కింగ్లో. సో దట్స్ ఆ రోజు వీ డిసైడెడ్ ఐ హ్యావ్ టు బి ద ఆపరేటివ్ కెమెరామ్యాన్ ఫర్ గూఢచారి. ఎందుకంటే టెక్నికల్ సైడ్ స్ట్రాంగ్ ఉన్నాను. కానీ గూఢచారి ఆన్ బోర్డ్ వెళ్ళే టైంకి నేను ఆల్రెడీ 5 సినిమాలు ఎడిట్ ఒప్పేసుకున్నాను. తెలుసు నాకు. స్టోరీ చెప్తే మీకు నేను చెప్తాను. గూఢచారికి తెలిసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను చెప్తాను. ఓకే. సో గూఢచారి రెడీ అయ్యే టైంకి రా అంటే, బాబు నేను కత్తిల మీద పడ్డాను, ఎడిట్లు చేస్తున్నాను. అప్పటికి జెస్సీ అని ఒక సినిమా ప్రైమ్లో ఉంది, ఇది చేస్తున్నాను, ఇవన్నీ స్టార్ట్ అయినాయి, ఐ థింక్ ఐ కాంట్ బీ ఆన్ సెట్ అంటే సరే ఎడిట్ చేయాలి. టెక్నికల్లీ గూఢచారి వాజ్ మై 8th ఫిలిం ఇన్ ద ఫ్లో ఆఫ్ ఆర్డర్ ఆఫ్ 1 yearలో ఆర్డర్ ఆఫ్ వర్క్. కానీ దీనిలోనే మీరు ఎప్పుడైతే రానా సక్సెస్ మీట్ పెట్టాడు, ఆ సక్సెస్ మీట్ నేను వచ్చాను. కానీ దాన్ని ఇమ్మీడియట్గా గాజీకి ఎడిటర్ మీరే కదా? నేను కాదు సార్, నేను ఐ వాజ్ ఇన్ టు ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫస్ట్. గాజీకి ఓకే. ఎడిట్ ఇది చేశాను కదా క్షణంకి, అది కూడా పోస్ట్ ప్రొడక్షన్ చూసుకోమంటే చెన్నై వెళ్ళి శ్రీకర్ సార్ని కలిసి ఫస్ట్ హాఫ్ ఇలాగ అనుకుంటున్నాను సార్. ఇన్ఫ్యాక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత లేటర్ ఏ గాట్ టు నో దట్ అబ్బూర్ గారు అండ్ శ్రీకర్ గారు ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్, అండ్ అబ్బూర్ గారు నా గురించి చెప్పారంట ఆయనకి. నేను శ్రీకర్ ప్రసాద్ గారు అంటే ఈజ్ a 7-time నేషనల్ అవార్డు విన్నర్. నేను ఫస్ట్ ఆయన చూడగానే షాక్. చెన్నై పంపించారు, అక్కడ సగం ఫ్యూజ్ అవుతున్నది. ఆయన ఆఫీస్కి వెళ్ళా, ఆయన చూసిన తర్వాత మొత్తానికి నేను చిన్న ప్యానిక్ మోడ్లో ఉన్నాను. ఎవరి ముందర తీసుకొచ్చి నిల్చోబెట్టారు నన్ను. నేను ఒక సినిమా, అది కూడా నా పేరు పడలా, బ్యాక్ ఎండ్లో పేరు పడలేదండి. ఎందుకంటే ఐ వాజ్ అన్ ఏడీ కదా, అసిస్టెంట్ డైరెక్టర్, ఫోటోగ్రాఫర్, ఆపరేటివ్ అన్నీ చేశాను. డైరెక్టర్ పేరు ఆల్ దిస్ యూనియన్ థింగ్స్, డైరెక్టర్ పేరు పడింది.
ఆయన హీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఫ్యూ కట్స్. అక్కడ ఇది ఉంది కదా, ఇదిలా బాగుంది, ఇదిలా బాగుంది అంటే ఏంటి మీరు చూసి గుర్తుపెట్టుకుని నేను వచ్చిన తర్వాత దాని గురించి నాతో మాట్లాడుతున్నారు. ఆ రోజు ఆయన 1 డే సార్, వన్ హోల్ డే. ఆ రోజు ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ దట్ యాక్చువల్లీ చేంజ్ మై పర్స్పెక్టివ్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఫిల్మ్ ఎడిటింగ్లోకి రావాలి. తర్వాత మిగతాదంతా మెయిన్ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటే అబ్బూర్ గారికి. ఇందాక కూడా మాట్లాడుతూ మీరు 4-5 గురువుల పేర్లు చెప్తున్నారు. ఒకటి అబ్బూర్ రవి గారు, 2 సివి రావు గారు, ఇప్పుడు శ్రీకర్ ప్రసాద్ గారు హీజ్ పర్సన్ ఐ లుక్అప్ టు అండి. నాట్ ఎగ్జాక్ట్లీ గురువు అని చెప్పను నేను, కానీ అబ్బూర్ రవి గారి గురువు అని చెప్పడంలో నీకు సంబంధం లేని ఫీల్డ్. హిస్ వెరీ స్ట్రాంగ్. అమ్మో అసలు నేను చాలా ఎక్కువసేపు మాడతా ఆయనతో. అంటే నాకు ఎవరు చూసినప్పుడు ఐ థ్రిల్. అంటే దెర్ ఇస్ సో మెనీ స్మాల్ క్యారెక్టర్స్, ఫ్యూ క్యారెక్టర్స్ దాన్ని ఎంత పర్ఫెక్ట్గా రివీల్ చేశాడు. ఒకటే సీన్ లాగా ఉంటుంది, మళ్ళీ దానికి 2-3 కథలు ఉంటాయి. నాకు చాలా ఇష్టం ఆ పర్స్పెక్టివ్. దాన్ని మాట్లాడినప్పుడు చాలా మాట్లాడాడు. అలాగే కాకుండా నాకు బొమ్మరిల్లు అప్పటి నుంచి కూడా చాలా నాకు మెయిన్ ఫస్ట్ అబ్బూర్ గారితో అంటే ఆయనకి ఇన్ పర్సన్ కాకుండా అబ్బూర్ రవి గారు అనే ఒక మనిషి ఉన్నారు అన్న పరిచయం ఎక్కడంటే పంజా సినిమా. థియేటర్కి వెళ్ళాం రిలీజ్ రోజు. హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలేజీలో ఉన్నప్పుడు. ఎందుకు మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్? ఆయన పర్స్పెక్టివ్ నచ్చుతుందండి నాకు ఎందుకో. హిస్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్, నథింగ్ ఎల్స్, నాట్ ఎనీ అదర్ పర్టికులర్ రీజన్. ద వే హీ లుక్స్ ఎట్ లైఫ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. నాకు ఎక్కడో నా మైండ్ సెట్ కొంచెం దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది నా పర్స్పెక్టివ్కి. అంటే ఒక హీరోని మనం చూస్ చేసుకునే విధానంలో మనల్ని మనం ఎక్కడో ఐ లైక్ హిమ్ యాజ్ ఎ పర్సన్ అండి. అది హీరో కింద నేను ఐ రెస్పెక్ట్ హిమ్. నాకు ఆయన అంటే ఇష్టం. అంత పక్కన పెడితే ఆయన లైఫ్ని చూసే విధానం నాకు పర్సనల్గా కనెక్ట్ అయ్యింది. సో యాజ్ ఎ పర్సన్ నాకు బాగా ఇష్టం అండి. ఆ సినిమా స్టార్టింగ్లో కార్డు పడుతుందండి, సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పు, సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు. దట్ వాజ్ ద ఫిలాసఫీ విచ్ ఐ వాజ్ ఫాలోయింగ్ బ్యాక్ దెన్ బై దట్ టైం. నేను బయటికి రాగానే ఫస్ట్ సినిమా అప్పటికి నేను ఆఫ్ అయిపోయాను, అది వేరే విషయం. బయటకు వచ్చి అసలు ఎవరు రాశారని చూస్తే ఫస్ట్ టైం అబ్బూర్ రావు గారి పేరు చూసా. అప్పుడు మనకేం ఐడియా ఉంటుంది సార్, ఇలా క్రాఫ్ట్ ఉంటుంది, రైటర్స్ అని వాళ్ళు రాస్తారు డైలాగ్. మీరు చెప్తుంది ఎప్పుడు 2009 తెలీదు. బయటకు వచ్చి చూస్తే అప్పటికి ఆయన బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఇవన్నీ రాసి ఉంటే నాకు చాలా క్వశ్చన్లు. లక్కీగా నా ఫస్ట్ సినిమాయే అబ్బూర్ గారితో కూర్చుని పనిచేసే ఛాన్స్ వచ్చింది. వెళ్ళా, కూర్చున్నా, డైలాగ్ వర్షన్ అంతా అయిపోయింది. ఎప్పుడు దొరుకుతారా ఆయన సోలోగా? ఎప్పుడు పక్కన మా డైరెక్టర్ మా హీరో ఉండేవాళ్ళు. సోలోగా ఎప్పుడు దొరుకుతాడా అనుకుంటే డైలాగ్ వర్షన్ కలెక్ట్ చేసుకోవడం వెళ్ళినప్పుడు నేను ఒక్కనే వెళ్ళినప్పుడు అడిగాను, సార్ అంతా బాగుంది సార్, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో సిద్ధార్థ్ తమన్నాని తీసుకొచ్చి వెనక్కి నాజర్ గారి దగ్గర దింపేసేటప్పుడు, సార్ మా అమ్మ నాన్న కలవరు అనుకుని నాకు తెలిసినన్ని రోజులు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ వాళ్ళు కలుస్తారని ట్రై చేసినప్పటి నుంచి ప్రతిక్షణ నరకం అనిపిస్తున్నాను. అంత పెద్ద తప్పు ఏం చేశాను సార్, మీ అమ్మాయిని ప్రేమించానంతే, చెప్తే పోయేది కదా, ఎందుకు అంత పెద్ద శిక్ష విధించారు అని అంటాడు. ఈ డైలాగ్ ఎందుకు అన్నాడు సార్ అని అడిగా. ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే దానికి బ్యాక్ స్టోరీ ఉంది ఆ డైలాగ్కి. అది ఇది పడదు అని చెప్పి, అది పడుతుంది అని చెప్పి, సినిమాలు ఇదే గుర్తుంటుంది చూడు అని చెప్పి ఈయనని. నేను ఇలా క్వశ్చన్ అడిగా, ఎలా సార్ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది అంటే, దట్స్ వెన్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ క్యారెక్టర్ ఆర్క్ ఏంటి, మొమెంటరీ ఇంట్రెస్ట్ ఏంటి, టోటాలిటీ ఇంట్రెస్ట్ ఏంటి, ఒక పర్టికులర్ సీన్కి వాడి క్యారెక్టర్ ఆర్క్ ప్రకారం వాడికి ఉన్న బ్యాక్ స్టోరీ ఏమనుకుంటున్నాం, వాడు ఎలా మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడడం కరెక్టేనా కాదా, ఇవన్నీ ఇలా ఉంటాయి బ్రదర్ అని చెప్తే, దీనితోటి ఒక సినిమాని బయటికి ఎలా పోర్ట్రే చేయాలి ఆడియన్స్గా కూర్చుని. ఇప్పుడు నా దగ్గర కథ వస్తే నేను అదే చూస్తాను కదా సార్. కరెక్ట్. యాజ్ అన్ ఎడిటర్ నేను ఆడియన్స్కి స్క్రీన్ మీద ఏం కనపడుతుంది అన్నది నాకు కనపడుతుంది. ఇప్పుడు ఈయన చెప్పిన విధానంలో నేను చూస్తే ఏది ఉండాలి ఏది ఉండకూడదు, ఏ పేసింగ్లో వెళ్తే నాకు ఇది బాగుంటుంది అని చెప్పి మొత్తం నా పర్స్పెక్టివ్ని ఫ్లిప్ చేసింది. అందుకని ఆయన నేను ఇదంట సూపర్. ద వే హీ చేంజ్ ద కంప్లీట్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్. ఆ ఒక్క రోజుతో ఆయన చేంజ్ చేసి పడిచాడు. ఓకే. అప్పటి నుంచి ఆయన చెప్పిన ప్రతిదానికి నేను నాకంటూ ఒక డెవలప్ చేసుకుంటూ వెళ్ళి హీరో ఐఎమ్ టుడే. అది ఆ రకంగా ఆయన ఇదండి. సూపర్. అంటే ఒక గురువు అని చెప్పినప్పుడు అంత పెద్ద సీనియర్ని
మీకు ఎలా అయ్యాడు అనే దానికి భలే చెప్పారు ఆన్సర్. ఎక్స్ట్రాడినరీ పర్సన్ సార్ ఆ మనిషి. ఎక్స్ట్రాడినరీ. అమ్మో, ఆయన మాటలో కానీ ఎంత నిజాయితీగా ఉంటాడు, ఒకే మాట మీద ఉంటాడు పెద్దగా. చాలా నేర్చుకోవచ్చు సార్ ఆయన దగ్గర నుంచి. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ వర్క్ యాజ్ అ హౌ యూ హ్యావ్ టు బి యాజ్ అ హ్యూమన్ బీయింగ్. నో అమ్మో, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడండి, చాలా డౌన్ టు ఎర్త్. ఇప్పుడు ఫోన్ సార్ నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను సార్ దట్ ఐఎమ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ పీపుల్ హూ హీ లైక్స్. ఆయనకి ఎంతమంది ప్రియ శిష్యులు ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను అందులో ఒకరిని అని చెప్పుకోవడానికి మాత్రం నేను నా జీవితాంతం గర్వంగా చెప్పుకుంటాను. సార్ అది కష్టం సార్, చాలా కష్టం, చాలా కష్టం అండి. ఒకటి సంపాదించడం, అలాంటి ఒక మనిషిని సంపాదించుకోవడం అన్నది చాలా కష్టం అండి. అండ్ ఎక్కడో ప్రపంచంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నేను ఇప్పుడు ఇందాక మీతో అన్నాను మాట్లాడుతున్నప్పుడు, సార్ నో మ్యాటర్ వాట్ ఐ వోంట్ చేంజ్ మై క్యారెక్టర్ ఫర్ ఎనీథింగ్ అని. సూపర్, అవును, నాకు కూడా చెప్పాను. ఈ విషయం నేను బేసిక్గా చిన్న కండిషన్స్ అప్లై స్టార్ మార్క్ లాగా ఉండేది నాకు. ఎప్పుడైతే గురుగారి దగ్గరికి వెళ్ళానో మొత్తం అది ఇంకా స్టాంప్ అయిపోయింది. నువ్వేమన్నా చేయి, నేను మారకూడదండి, నేను మారను. మనకు ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది, దట్ డిఫైన్స్ అస్. ఆ క్యారెక్టర్తోనే మన లైఫ్ జర్నీ, మన మిగతా స్టోరీ అంతా డిసైడ్ అయి ఉంటుంది. అది అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇందాక కూడా ఒక ఉదాహరణ చెప్పా, సక్సెస్కి ఫెయిల్యూర్కి పారామీటర్ ఏంటనేది. అవును, అంత పెద్ద స్టార్ గురించి మీకు చెప్పాను. అవును, అవసరం లేదండి. మన జర్నీలో దీస్ ఆర్ ద స్టాప్స్ అండ్ పార్ట్స్. అంతే అంతే, వెరీ అంతే సింపుల్, వెరీ సింపుల్ లైఫ్. అంతే, దట్ ఈస్ ద ఫిలాసఫీ అండి, నేను కూడా నమ్ముతాను. అయితే ఇప్పుడు ఇంకా మీకు ఇందులో సూపర్ బ్రేక్స్, ఆ సినిమా, ఏ సినిమా, గూఢచారి, అన్నీ కూడా బాగా జనాలకు దగ్గరైన సినిమాలు చేయటం వేరే. నాకు 1000 సినిమాలు చేసిన ఎడిటర్లు 2-3 తెలుసు. అట్లా అంటే వాళ్ళు తక్కువ కదా, వాళ్ళు అద్భుతాలు. వాళ్ళు ఒక సినిమా ఇండస్ట్రీని శాసించారు. పేర్లు గౌతమ్ రాజు గారు, కోటగిరి వెంకటేశ్వరరావు గారు కాదా? అయ్యో 100%. సార్ నేను కోటగిరి వెంకటేశ్వరరావు గారిని కలిసే టైంకి ఆయన ఏంటి సార్ అడవి రాముడితో స్టార్ట్ చేశారు. ఆయన ఎక్స్పీరియన్స్ 40 ఏళ్ళు పైన సార్, నా వయసు 36. అదే చెప్తున్నా, ఆయన ఇప్పటికి కూడా మైండ్ మీతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడు తెలుసు. అయ్యో చిన్నపిల్లలు నాతో పక్కన పెట్టండి. మా పేరెంట్స్ తోటి, మా కైకల సత్యనారాయణ గారు మా తాతగారు అండి. ఆయన చనిపోయినప్పుడు 1 ఇయర్ మొన్న అయితే వెళ్ళినప్పుడు హీ స్పోక్ టు మై పేరెంట్స్. మా మదర్ తోటి, ఫాదర్ తోటి మాట్లాడి ఆ విషయం నాకు చెప్తుంది, రే నేను మీ నాన్నగారితో మాట్లాడని చెప్పేసి. అంటే ఇవే నేర్చుకోవాలి సార్. పనే ఉంది సార్, పని. అవును, పని ఎక్కడన్నా నేర్చుకోవచ్చండి. పెద్దవాళ్ళు ఊరికనే పెద్దవాళ్ళు ఎవరు సార్? ఆనెస్ట్లీ ద వే దే లివ్డ్ అండ్ ద వే దే ఆర్ లివింగ్, ఇవి నేర్చుకోవాలి. పని ఉంది సార్. పని ఎక్కడన్నా, పని ఆన్లైన్ కూడా కూర్చొని నేర్చుకోవచ్చు. అంత టెక్నికలిటీస్ నేర్చుకోవాలనుకుంటే అది ప్రాబ్లం కాదు. అసలు ఎలా ఉండాలి, ఎన్ని సినిమాలు అండి, ఎథిక్స్, ఎన్ని సినిమాలు, ఎన్ని సక్సెస్లు, ఎంతమంది పెద్ద వాళ్ళతో చేశారు. అయినా ఎప్పటికీ బ్లాక్ బస్టర్లు సార్. మన రాజమౌళి గారు అన్ని సినిమాలకు ఆయనే సార్. ఎంత చేసినా ఇంకా ఎట్లాగానే ఎరా అబ్బాయి అని చెప్పి నవ్వుతారు చూసారా, అది ఉండాలండి. అది ఉండాలి, అదే నేర్చుకోవాలి సార్. ఇవన్నీ నిజంగా పని ఉన్నది. ఇప్పుడు మీ డైరెక్టర్ చేసింది దాన్ని తీసుకొచ్చుకొని ఒక కంటెంట్ క్రియేట్ చేయటం, ఒక టెక్నికల్గా ఇది బాగుంటుందని చెప్పడం అనేది అందరూ చేస్తారు. ఇవే నేర్చుకోవాలండి. ఈ వీటి వల్లే గురువులు అవుతారు వాళ్ళు. అందుకే వెరీ నైస్, వెరీ నైస్ అండి. అయితే మీ లైఫ్లో సడన్ సర్ప్రైజ్ అనాలా, అది డిజాస్టర్ అనాలా, లైఫ్కే ఒక పాఠం అనాలా, మీరు నేర్చుకున్న ఒక డెంటిస్ట్, డాక్టర్లో ఒక యూనివర్సిటీలో చదువుకుంటే ఇది ఇంకొక యూనివర్సిటీ అనాలా, ఏంటి అసలు స్పై, ప్రపంచం అందరూ మాట్లాడుకున్న స్పై గురించి. నేను నిజంగా సార్, నేను మీ సినిమాలన్నీ చూసుకుంటూ క్యారీ చేయొచ్చిన ఎందుకో మిస్ అయ్యానే, పర్సనల్గా కలవలేకపోయాను. మీ టీం అందరు ఫ్రెండ్స్ అయినా, ఈవెన్ శేష్ గారు అందరితో నేను బాగానే పరిచయం. ఇందాక మాట్లాడితే ఒక పాయింట్ చెప్పాలి, గూఢచారి సినిమాకి సంబంధించి హీరోయిన్ శోభిత గారిని తీసుకోవాలా వద్దా అనేది ఒక డిస్కషన్ జరుగుతుంది. అక్కడ మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ కూచిపట్ల గారు, అభిషేక్ నామా గారు, వీళ్ళందరూ డిస్కషన్ పెట్టుకుని ఆ అమ్మాయిని ఎలా ఉంది అంటే వేరే వాళ్ళకి జడ్జిమెంట్ లేదు సార్, ఇక్కడ సక్సెస్ అవును. ఆ అమ్మాయిని శేష్ గారు బాంబే నుంచి పిలిపించారు. నడి ఎండ సార్, మధ్యాహ్నం 3 గంటలకి. నన్ను ఏదో పని మీద వేరే సినిమాకి సంబంధించి, నేను అభిషేక్కి నేనే పిఆర్గా ఉండేవాడిని, మాట్లాడదాం రమ్మంటే వెళ్ళాను అన్నమాట. వెళ్తే అర్జెంట్గా ఫోటోగ్రాఫర్ ఎక్కడ దొరుకుతారో అది ఇది అని వివేక్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అమ్మాయికి ఫోటోషూట్ చేసి, ఇప్పుడు శేష్ చెప్పాడు కదా అని బ్లైండ్గా పెట్టలేదు. అక్కడే అభిషేక్ నామా ఆఫీస్లోనే ఎడిటింగ్ షూట్,
ఆ పక్కన మహారాజా మహారాజ్ ఘాట్ పక్కన, అవును. మహారాజా చాట్ పక్కన ఇంకా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా అందరు మాట్లాడుకుంటున్నారు. నేను అప్పటికి సైలెంట్గా ఉండకుండా సరే ఏదో ఒక సమస్యలో ఉన్నారు పాపం అందరూ మన వాళ్ళే, ఫోటోలదే ఉంది నేను ఎప్పుడైనా తీస్తా కదా, నేను ఐ హ్యావ్ కెమెరా అని శివ గారు ఉన్నారు కదా చేపిద్దామంటే ఇంక అప్పుడు కిందకి తీసుకెళ్ళి గోడ పక్కన కింద కూర్చోబెట్టి శోభితని. నేను ఉన్నాను అక్కడ. ఉన్నారా? ఓ ఉన్నారా మీరు? అది ఎస్ 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 నేను అక్కడే ఉన్నారు. నేను తీసి సూపర్గా ఉంది అని చెప్పి నేను అభిషేక్ గారికి చెప్తే అభిషేక్ ఎవరి మాట నమ్మడం అంత ఈజీగా, నా మాట కొంచెం బాగానే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాడు. ఓకే ఓకే మన శివ కూడా చెప్తున్నాడు డన్ అని చెప్పేసి అంటే శేష్ వరి బాబు బతికిచ్చారా నాయన నువ్వు చెప్తే పోతే చాలా పెద్ద ప్రాసెస్ అయిందండి ఆ రోజు. అదే అది చాలా పెద్ద ప్రాసెస్. మీరు ఉన్నారు కాబట్టి నేను చెప్తుంది ఎంత కరెక్ట్ అనేది క్లారిటీ ఉంది. చూసానండి ఆ రోజు. చాలా ప్యానిక్ మోడ్ ఉన్నాడు చేశారు నాయన ఈయన వద్దంటే మళ్ళీ ఆ అమ్మాయిని అక్కడి నుంచి పిలిపించుకొని అంత చేసి ఇదేంట్రా బాబు అని మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెడితే మళ్ళీ అందరిని పిలుచుకొచ్చి ఆ మానిటర్లో అక్కడ అన్ని పెద్ద పెద్ద ఇమేజెస్ కదా, మనం అప్పటికే పెద్ద పెద్ద కెమెరాలు వాడతాం కాబట్టి ఫట్ మనీ ఓకే అయిపోయింది. డన్ ఆ రోజుతో ఫైనల్ కార్డు శోభిత గారు గూఢచారులో విన్. ఇది స్టోరీ. అది గుర్తొచ్చి చెప్పారు. ఓకే మీరు ఉన్నారు. ఓకే ఓకే వెరీ నైస్. అయితే అందుకే అది చెప్దాం అనుకున్నాను. నాకు గూఢచారి అనగానే నాకు ఆ సీన్ గుర్తొస్తుంది ప్రతిసారి. అది ప్రతిసారి మిస్ అవుతే ఇక్కడ నీతో కనెక్ట్ అయినది. నెక్స్ట్ ఈ స్పై ఏంటి సార్? నేను యాక్చువల్గా ఫస్ట్ లాక్డౌన్ టైంలో ఫస్ట్ స్టార్టింగ్ నేను అశ్వత్థామ నుంచి మొదలు పెట్టాలండి. అసలు చెప్పండి. నాగశౌర్య గారి సినిమా దగ్గరుండి చూడమన్నారు, దగ్గరుండి చేసుకున్నాం, అంతా బాగానే ఉంది. లాస్ట్లో సంథింగ్ హ్యాపెండ్, అది పక్కకు పెడితే హాఫ్ వే డౌన్ ఇంకా టువర్డ్స్ ఇంకా రిలీజ్ దగ్గరలో ఏమైంది ఏం లేదు సార్. లాస్ట్లో మ్యూజిక్ డైరెక్టర్ మారాడు అంతే. ఇప్పుడు మేము బేసిక్గా శ్రీచరణ్ తోటి మ్యూజిక్ డిజైన్ చేయించుకుని దాని ప్రకారంగా కట్ చేసాం. వీడు గాంగ్స్ అండ్ ఇవి ఎక్కువ వాడి డ్రమ్స్ కట్ దాని మీద ఉంది, ఆన్ బీట్ కట్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ మారాడు, కట్ అదే ఉంది, కింద డ్రమ్స్ గాంగ్స్ వెళ్ళిపోయి స్ట్రింగ్స్ వచ్చాయి. కూర్చోలే, ఫ్లో మారిపోయింది, మొత్తం ఫీల్ మారిపోయింది. అది అలా వెళ్ళిపోయింది. ఈ ప్రాసెస్లో ఒకరోజు రాత్రి శౌర్య గారు ఫోన్ చేసి అర్జెంట్గా రావాలి మీతో మాట్లాడాలి. నేను ఏమైపోయిందని ప్యానిక్లో పరిగెట్టా. వెళ్తే అప్పటికే నెక్స్ట్ ఆఫ్టర్ అశ్వత్థామ ఏం చేద్దాం అన్న ఒక థాట్ ప్రాసెస్లో ఉంది ఆ ప్రొడక్షన్ అంతా. ఈ రవికాంత్తో చేద్దామా, ఎలా చేద్దాం, ఏంటి అని 2-3 డిస్కషన్లు జరుగుతుంటే నేను అడుగుతున్నాను, అది ఏమీ తవలట్లేదు, ఎవరు ఎక్కడ మీటింగ్లు అవ్వట్లేదు, ఏం కుదరట్లేదు, నడుస్తుంది, సాగుతుంది, అలా నానుతుంది. ఆ రోజు రాత్రి పిలిచినప్పుడు మరి కథ రెడీగా ఉందా అన్నాడు. నన్ను అడుగుతారండి, కథ రెడీగా ఉందని నేనేం చేస్తాను అన్నా. మీరే కదా నెక్స్ట్ డైరెక్టర్ సినిమా మన ప్రొడక్షన్లో అన్నాడు. అక్కడ స్టార్ట్ అయిందండి. ఏం ఆడుతున్నారు సార్ అంటే, మీరు రండి కూర్చోండి అని చెప్పి హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ అసలు ఏంటి, ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు నువ్వు, ఇవన్నీ మొదలు పెడితే ఐ వాజ్ లైక్ ఓకే. ఫస్ట్ నాగశౌర్య గారు బీజం వేసాడు, ఆయన బీజం వేసాడు. కట్ చేస్తే ఆ సినిమా ఇంకా అనుకున్నంతలాగా ఇది అవ్వలేదు. తర్వాత ఇద్దరి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. నేను నా పనిలో పడిపోయి ఆయన పనిలో పడిపోయి. సినిమా ఇండస్ట్రీలో గ్యాప్స్ ఎందుకు వస్తాయి సార్? మాట్లాడుకోకపోవడం వల్ల సార్. అంతేనా? ఓపెన్గా మాట్లాడకపోవడం వల్ల. కూర్చుని ఏ విషయమైనా కరెక్ట్ నీ కూర్చుని ఇది జరిగింది, నేను ఇది అన్నాను, నువ్వు అంటావా అనవా అని పక్కన, అది అనవసరం, నాకు ఇలా వచ్చింది, నేను క్వశ్చన్ చేయట్లే, ప్రాబ్లం ఇది చేయట్లే, కన్ఫ్రంట్ చేయట్లే, చెప్తున్నా. తప్పు అయితే కరెక్ట్ చేయి, అది నిజమైతే సమాధానం చెప్పాలని కూడా చెప్పి, లేకపోతే లేదు. బట్ ఇక్కడతో వదిలేద్దాం, వదిలేస్తే బాగుంటుంది. కానీ అలా చేయరు ఎవరు. అదే ప్రాబ్లం ఏంటంటే సేమ్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన పాయింట్. ఒక చిన్న ఫోన్ కాల్ చేసి మాట్లాడితే అయిపోయే సొల్యూషన్స్ అయిపోయేది. ఇవన్నీ కూడా ప్రతి లైఫ్లో, సినిమా వాళ్ళనే కదా సార్, లైఫ్లో పర్సనల్ లైఫ్లో కూడా అప్పటిదాకా 10 ఏళ్ళు 11 ఏళ్ళు మాట్లాడుకోకుండా ఉంటారు. ఎందుకు మాట్లాడుకుంటారు? సడన్గా కలిసినప్పుడు అయ్యి కనెక్ట్ అయినప్పుడు చెప్పండి హాయ్ మాట్లాడుకుంటే ఫ్లోలో అయిపోతుంది. అది కూడా అయిందండి. ఐస్ బ్రేక్ కూడా అయిపోయింది. చెప్తా. ఈ లోపల ఏమైంది, H81 స్టార్ట్ అయింది. హిట్ ద ఫస్ట్ కేస్. సి విశ్వక్తో శైలేష్ కొత్తగా వచ్చాడు. కూర్చున్నాడు అయిపోయింది. నేను లోపల కూర్చుని నాకు ఒక వర్క్ ఫ్లో ఉంటుంది కదా సార్, నేను ఆ వర్క్ ఫ్లో ఫాలో అవుతున్నాను. ఇది కొంతమందికి నచ్చట్లే టీంలో, డైరెక్షన్ టీంలో. శైలేష్ ఏమో లేదు మనోడికి ఏదో వర్క్ ఫ్లో ఉన్నట్టు ఉందా, నువ్వు ఆగు, వెయిట్ చేద్దాం. కానీ త్రూ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఫస్ట్ కట్ వీడియోలు ఎందుకు చేస్తున్నాడు, వాడాలు ఎందుకు చేస్తున్నాడు, యూజువల్గా నేను నాకు రెగ్యులర్గా ఎడిటర్గా కింద మాట్లాడే క్వశ్చన్లే అడిగాను.
ఎందుకు అనిపించిందో సినిమా ఫైనల్ కట్ అయిపోయే టైం ఆయనకి బ్రో నువ్వు ఏమైనా డైరెక్షన్ చేద్దాం అనుకున్నావా అని క్వశ్చన్ అడిగాడు ఆయన. ఎవరు ఎవరు? శైలేష్. శైలేష్ ఉందండి, మైండ్లో ఉంది, బట్ రెడీగా కాదు. డౌన్ ది లైన్ మేబీ ఒక 6-7 ఇయర్స్ తర్వాత ఐ డోంట్ నో అని అన్న. అప్పటికి నాకున్న పర్స్పెక్టివ్ ఏంటి, నేను కంటిన్యూస్గా శేష్తో సినిమాలు చేస్తున్నా, మాదో టీమ్ బాగానే ఉంది, నేను వేరే హీరోలతో చేయట్లా. సో ఐ వాజ్ దేర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్ విచ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. బట్ సక్సెస్ఫుల్ టీమ్ స్టెప్ అప్ అవ్వట్లేదు. నాకు ఎందుకు చిరంజీవి గారి సినిమా లేదు, ఎందుకు బాలకృష్ణ గారి సినిమా లేదు నా చేతిలో అంటే, మేము సెపరేట్ ఆల్టర్నేట్ వరల్డ్లో ఉన్నాం ఇక్కడ. మీ ప్రపంచంలో మా ప్రపంచంలో మేము తిరుగుతున్నాం. నాకేంటంటే కమర్షియల్ సినిమాలు చేయాలి, పైకి వెళ్ళాలి అన్న దానిలో నేను ఎవరవుతుండగా నష్టోద్దామా చేశాను. అలాగా విశ్వక్ అప్పుడే ఈ నగరానికి ఏమైంది ఇవన్నీ చేసి ఆయన పైకి వస్తున్నాడు. దే ఆర్ బడ్డింగ్ స్టార్స్, అంతా బాగానే ఉంది, సినిమాలు వస్తున్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కరెక్ట్గా టైంలో నేను క్వశ్చన్ అడిగితే అవునన్నా. సినిమా హిట్ అయింది. వారం రోజులు లాక్డౌన్. హిట్ ఫస్ట్ లాక్డౌన్ ఎవరికి అర్థం కాలే. ఫస్ట్ లాక్డౌన్ అయితే అసలు మొత్తం అంతా బ్లైండ్ అయిపోయాం, గందరగోళం అయిపోయిందండి. ఏం అర్థం కావట్లేదు, వాట్ ఈస్ ద ఫ్యూచర్ తెలియట్లేదు, అలాంటి పొజిషన్లో పెట్టారు. ఫస్ట్ లాక్డౌన్ అయిపోయింది, సెకండ్ లాక్డౌన్ స్టార్ట్ అయింది. సెకండ్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు అవుట్ ఆఫ్ ది బ్లూ ర్యాండమ్గా నాకు శైలేష్ ఫోన్ చేసి, బ్రో ఆహా వాళ్ళు నన్ను ఒక సిరీస్ ఏమన్నారు, సో ఐ పిచ్డ్ యువర్ నేమ్ యాజ్ ఎ డైరెక్టర్ అని చెప్పాడు. ఏం మాడుతున్నావు బ్రదర్ అంటే, లేదు ఐ విల్ బి ద షోర్ అన్నారు, యూ డూ ఇట్ అన్నాడు. లైక్ ఓకే ఫైన్. అది అలాగే లేట్ అయింది, డిలే అయింది. డిలే అవుతున్న ప్రాసెస్లో హీ హ్యాస్ అనదర్ స్టోరీ. ఫస్ట్ స్క్రిప్ట్ హీ కేమ్ అండ్ నరేటెడ్ టు నాని గారు. ఆ కథను బయటికి తీసాడు. నాని గారికి ఫస్ట్ చెప్పిన కథ అది బయటికి తీసి, నువ్వు ఇది చేయాలి, దీని గురించి నీకు ఫోన్ వస్తుంది అన్నాడు. ఎవరు ఫోన్ చేస్తారంటే, వస్తుంది ఆ కంగారు ఎందుకు అన్నాడు. కట్ చేసి 2 days తర్వాత విశ్వక్ ఫోన్ చేశారు. విశ్వక్ సేమ్ ఫోన్ చేసి, ఎక్కడ ఉన్నారు అంటే, ఇలా ఇంట్లో ఉన్నానంటే, ఏం లేదు మన ఆఫీస్ తీసాం, కొత్త ఆఫీసు, జస్ట్ మన టీం అంతా గెట్ టుగెదర్లో ఉంది, రావాలి మీరు అన్నారు. వెళ్ళడమే శైలేష్ వచ్చి ఇదిగో హిట్ సెకండ్ కేసు స్క్రిప్ట్ అని చెప్పి చేతిలో పెట్టాడు. విశ్వక్ గారు వచ్చి ఆ స్క్రిప్ట్ని పక్కకు లాగి, నువ్వు రా అని చెప్పి చేపట్టుకు లాకెళ్ళి డోర్ ఓపెన్ చేసి కుర్చీలో కూర్చోబెట్టి, ఇదే నీ రూము, నువ్వే డైరెక్టర్, నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను అన్నట్టు. కథ ఏంటంటే శైలేష్ చెప్పిన కథ. ఆఫీస్ తీసాం, ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళిపోదాం. అందులో వన్ ఆఫ్ ది 2 leads, ఒకటి గెస్ట్ అపీరెన్స్ లాగా, దానికి విశ్వక్ అనేసుకున్నాం. ఏంటి అని మొత్తం అంతా అవుతున్న టైంలో హిట్ 2కి సంబంధించిన ఈ షో జరిగింది. డేట్స్ విశ్వక్ గారు పాగల్లో బిజీగా ఉండడం, దాని తర్వాత వేరే సినిమాలు కమిట్ అవ్వడం, ఇవన్నీ జరగడం వల్ల హిట్ 2కి డేట్లు ఇవ్వకపోవడం, చిన్న ఇష్యూ జరిగి హిట్ 2 విశ్వక్తో కాదు అనే స్టేజ్కి వెళ్ళింది. కథ ఎవరిది? శైలేష్ది. హీరో ఎవరు? విశ్వక్. వీరిద్దరి మధ్యలో కామన్గా ఉన్న క్యాండిడేట్ ఎవరు? నేను. ఇది మొత్తం రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఓకే. రాజుగారు పాగల్ జరుగుతుంది. అప్పుడు పాగల్ అయిపోయిన తర్వాత, ఇది నేను తీసేసుకుంటాను, లెట్స్ వర్క్ ఆన్ ఇట్, ఫస్ట్ అయితే పాగల్ ఫినిష్ చేద్దాం అని చెప్పి, ఓకే పాగల్లో కూర్చున్నాను, పాగల్ ఫినిష్ చేశాను, అంతా అయిపోయింది. ఈ ప్రాసెస్లో ఓకే నెక్స్ట్ మనం పాగల్ అయిపోయిన వెంటనే రాజుగారి దగ్గర ఎస్విసిలోనే ఏదో టైంలో ఈ కథని ఎక్కిద్దాం అన్న థాట్ ప్రాసెస్లో ఉండగా ఈ సినిమా వచ్చింది. ఇది వచ్చి ఫస్ట్ ఎడిటర్గా మీరు చేయాలి సినిమాకి అన్న. ఫైన్, నా జానర్ అది, హ్యాపీగా చేస్తా అని అయిపోయింది. అడ్వాన్స్ చేస్తారు, ఎడిటర్ అడ్వాన్స్ అయిపోయింది. కట్ చేస్తే అవుట్ ఆఫ్ ది బ్లూ ఒకరోజు ఫోన్ వచ్చింది. ఫోన్ కలవాలి మిమ్మల్ని, కలుద్దాం. ఆఫీస్కి వెళ్తే, విన్నాను మీరు డైరెక్షన్ కూడా చేద్దాం అనుకుంటున్నారండి, వై డోంట్ యూ డూ దిస్ ప్రాజెక్ట్. లైక్ ఎవరు అనుకుంటున్నారండి? హీరో నిఖిల్ అనుకుంటున్నాను. అప్పటికే హిట్. అప్పటికే నిఖిల్ చిన్న మనిషి కాదు కదండి, చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, చాలా హిట్లు కొట్టున్నారు, పెద్ద హీరో, అన్నీ తెలుసు. సర్లే మనం చేద్దాం. కానీ ఎక్కడో ఎథిక్స్, మనకి ఇదొక ప్రాబ్లం ఉంది కదండి మనకి, ఎథిక్స్ అని చెప్పి మనం రాజుగారి దగ్గర ఉన్నాం. తప్పు, ఇలా ఆపర్చునిటీ వచ్చిందంటే ఫస్ట్ నేను ఎవరితో మాట్లాడాలి, వెళ్ళి స్ట్రైట్ సార్ దగ్గర కూర్చోవాలి. సార్ ఏమో పాగలు ఈ హిందీ ప్రొడక్షన్ అప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది, ఆ డిస్కషన్లో వాటిలో బిజీగా ఉన్నారు ఆయన, దొరకట్లా. ఇక్కడేమో నాకు అవకాశం వచ్చింది, చేజారిపోద్దేమో అనే టెన్షన్. ఈ టైంలో ఇంకా పాగల్ రిలీజ్ రోజు సార్కి ఫోన్ చేసి, సార్ నాకు ఇలా కూడా వచ్చింది, ఏం చేయమంటారు? చేసుకొచ్చాయి అన్నారు. థ్యాంక్ యూ సార్. నేను బయటకు వచ్చి ఇక్కడ సంతకం పెట్టాను.
పెట్టాను, బాగానే ఉంది, స్టార్ట్ అయ్యింది. నాకన్నా ముందర 3-4 మారారండి డైరెక్టర్ మీకు తెలియదు? నాది అంటే తెలుసు, బట్ వాళ్ళు వేరు వేరు కథలు రాశారు, స్క్రీన్ ప్లేస్ రాసి ఉన్నారు ఆల్రెడీ. సో దేర్ వాజ్ చాలా ఇది ఉంది. మెయిన్ బేస్ ఏమైందంటే కథ నాది కాదు, కథ మా ప్రొడ్యూసర్ గారిది, రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన రాశారు, హీ ఈస్ ద రైటర్ ఆఫ్ ద స్టోరీ. సో ఎక్కడో ఐ హ్యాడ్ ఏ లిమిటేషన్. నా కథ కానప్పుడు నేను ఒక లెవెల్ వరకే దానిలో ఇన్వాల్వ్ అవ్వగలను ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రీన్ ప్లే. హీ వాజ్ సో సపోర్టివ్ ఇనీషియల్లీ. హీ సెడ్ నో, నువ్వు రాయి కొత్త స్క్రీన్ ప్లే. పాత చదవమన్నా చదివితే సార్ నాకు ఇందులో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదు అంటే నువ్వు రాసాం. నేను మా రైటర్ అనిరుద్ధి కూర్చొని రాసాం. బాగుంది, మన బడ్జెట్ ఇంత, దీనికి అడాప్ట్ చేసాం. హీరో గారు అప్పటికి కార్తికేయ 2లో బిజీగా ఉన్నారు. ఆయనకి టైం పోతుంది, అంతకీ ఏం తెవల్చట్ల. ఈ లోపల సడన్గా మన ఎస్విసిసి బాపినీడి గారి ప్రొడక్షన్లో సుధీర్ వర్మ గారి సినిమా లండన్లో షూటింగ్, దానికి రెడీ అయిపోయారు. నాకు ప్యానిక్ మోడ్ స్టార్ట్ అయిపోయింది. ఏం చేయాలి, ఏంటిది మంది అనుకున్నాం కదా. ఐ వాజ్ వెయిటింగ్, థింకింగ్ దట్ ఓకే కార్తికేయ 2 అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుందేమోలే, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రాంచైజ్ ఫిల్మ్, హిట్ సినిమా, అండ్ ఐ బీన్ హియరింగ్ వెరీ గుడ్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ చందు గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చందుమొండెడ్డి గారు. సో ఐ వాజ్, ప్రాసెస్ తెలుసు కదండి, ఆ ఒక సినిమాలో ఆయన డీప్గా ఇన్వాల్వ్ అయినప్పుడు లాక్కొచ్చి పక్క సినిమాలో కూర్చోపెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో ఐ వాజ్ వెయిటింగ్, సరే వస్తారులే, ఫ్రీ అవుతారులే, కంగారే ఉంది. ఇప్పుడు మనం ఏమన్నా మన సినిమా కోసం ఎవడు వెయిట్ చేస్తున్నాడు బయట, ఇప్పుడు గ్యారీ తీసేస్తున్నాడు, ఎప్పుడు వస్తుంది సినిమా జనాలు ఏం కొట్టుకోవట్లేదు కదా, వెయిట్ చేద్దాం, టైం తీసుకుందాం అన్న జోన్లో నేనున్నా. సడన్గా దిస్ థింగ్ ఏమైంది, ఇక్కడ నాకు ప్యానిక్ మోడ్ స్టార్ట్ అయ్యి నేను బటన్ నొక్కేసాను. బటన్ నొక్కగానే మొత్తం అలాగా చిన్న వైల్డ్ ఫైర్ లాగా అంటుకుపోయి డిస్కషన్ స్టార్ట్ అయిపోతే ప్రొడ్యూసర్, హీరో గారు వీళ్ళందరికీ మీటింగ్ పడింది. ఒక షెడ్యూల్ చేసి నేను వెళ్ళొచ్చేస్తాను అన్నాను. ఏం చేయాలి, ఫ్లాష్ బ్యాక్ షూట్ చేయాలి, ఎందుకంటే నేను లుక్ ఫైనల్ అయ్యింది కానీ ఆమె ఎగ్జిక్యూట్ చేయలేదు, మార్చలేను, ఎందుకంటే ఆయన ఆల్రెడీ వేరే సినిమాలో ఉన్నాడు. నేను సడన్గా క్రూ కట్ చేసేసి మొత్తం అంతా చేసి నేను కూర్చోపెట్టలేను కదా. ఇది జరిగింది. ఏం చేయాలి, ఫ్లాష్ బ్యాక్ పార్ట్ షూట్ చేయాలి. సరే 5 days షూట్ చేశాను. 1 month అన్నారు, అది 2 months అయింది, 3 months అయింది, అలా డిలే అవుతూ వచ్చింది. పాపం వాళ్ళు అక్కడ షూట్ ఫినిష్ చేసుకున్నారు, వచ్చారు. రావడం ఏం చేయాలి అంటే స్నో పార్ట్ తీయాలి. ఓకే వెళ్ళాం. అక్కడికి ఆయన మొత్తం లుక్ దీంతో వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆఫ్టర్ పాయింట్ వాట్ ఈజ్ వాట్ అన్నది. మనమేమో 70-80 మందిని తీసుకెళ్ళిపోయాం. ఇప్పుడు నాకు యాజ్ ఎ టెక్నీషియన్, యాజ్ ఎ డైరెక్టర్ హూ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రాజెక్ట్, మై బయాస్, ఐ విల్ బి బయాస్ టువర్డ్స్ ద ప్రొడ్యూసర్. కరెక్ట్. నాకు డబ్బులు పెట్టేవాడు దేవుడు, ఎండ్ ఆఫ్ స్టోరీ. అంతే కదా. సో ఆయనకి ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు ఇవాళ ఆయన రూపాయి పెట్టి నేను రేపొద్దున ₹1.5 తెచ్చినా తర్వాత రోజు ఆయన నా మీద ₹10 పెడతాడు. ఈ ₹10 వల్ల 100 మంది బతుకుతాం. ఇది నా పర్స్పెక్టివ్. ఆయనకి ఇబ్బంది పడదు, ప్రొడక్షన్ ఇబ్బంది పడకూడదు. నన్ను పిలిచి ఇచ్చారు, ఇదొకటి మళ్ళీ నేనంట పడింది కాదు, నా కథ కాదు, ఇదంతా కాదు. నన్ను పిలిచి కొత్తోడిని నన్ను నమ్మి నా మీద 25 కోట్లు పెడుతున్నారంటే నేను ఎలాంటి పర్స్పెక్టివ్లో పనిచేయాలి, నేను దానికి స్టిక్ అయి ఉన్నా. పర్ఫెక్ట్. ఈ స్టిక్ అయిన ప్రాసెస్లో ఏం అర్థం కావట్లా. కథ ఒకరు రాశారు, మనం ఒకటి అనుకున్నాం, నేనేదో మిడిల్ గ్రౌండ్ ఎత్తుక్కున్నాను, థర్డ్ పర్స్పెక్టివ్ వచ్చి జాయిన్ అయింది. ఫినిష్ చేశాను మొత్తానికి, ఆ షెడ్యూల్ ఫినిష్ చేశాను. రిటర్న్ వెళ్ళిన తర్వాత ఏంటి వాట్ ఈజ్ వాట్ అంటే పెద్ద డిస్కషన్లు అన్నీ జరిగాయి. ఫైనల్గా ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ ఫైనల్ చేసుకుని ఇదే మనం ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పారు. అందరం ప్రొడక్షన్, హీరో అందరు కలిసి కంబైండేషన్. ఇట్ వాజ్ ఎ సైన్డ్ పేపర్. డన్ సార్, ఇదే చేద్దాం. ఆ రోజు నుంచి ఇంకా నేను కట్టే కొట్టి తెచ్చా అయిపోయింది. ఎత్తుకున్నాం, వదలలేము. అంతే, ఎథిక్స్ ఉండాలిగా. ఈ ప్రాసెస్లో ప్రొడక్షన్ హౌస్లో పర్టికులర్గా రాజన్నకు అర్థమైంది ఏంటంటే ద వే ఐఎమ్ డీలింగ్ విత్ ద ఎంటైర్ థింగ్, ఆయనకి క్రిస్టల్ క్లారిటీ వచ్చింది. ఇక్కడే ఇంక స్టార్టెడ్ సపోర్టింగ్ లెఫ్ట్ రైట్ సెంటర్. నాకు కూర్చోబెట్టిన ఇంకా అసలు నీకు ఇబ్బంది రాకుండా అన్న జోన్లోకి వెళ్ళిపోయింది మొత్తం. నేను సినిమాకి ఇబ్బంది పడకుండా అని నేను వెళ్తున్నాను. సినిమా ఇబ్బంది పడకుండా అనే జోన్లో ఎవరు లేరండి, నేను తప్ప. అయిపోయింది. అటు ఇటు ఏంటో జరిగాయి, మొత్తం అంతా అయిపోయింది. ఫైనల్గా రిలీజ్ డేట్ టైంలో అమెజాన్ ప్రైమ్ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్.
డెసిషన్ తీసుకుంటే మేబీ మారచ్చేమో, చెప్పే విధానం అడిగే విధానం మారితే వేరేలా ఉండేదేమో, కానీ అవేం జరగలేదు. జరగకపోవడం వల్ల ఏమైందంటే అగైన్ కమింగ్ టు ద బేస్ పాయింట్ వేర్ ఇట్స్ నాట్ మై స్టోరీ, ప్రొడక్షన్కి ఇబ్బంది పడకూడదు అన్న ప్రాసెస్లో ఏమైందంటే నేను ఎవరి సైడ్ తీసుకోవాలి అనేది కన్ఫ్యూజన్ అన్న స్టాండ్లో నన్ను నిలబెట్టేసరికి నేను ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది టైమ్ నేను ఎవరి సైడ్ తీసుకుని అన్నట్టుగా నుంచున్నా. అట్ సమ్ పాయింట్ ప్రొడక్షన్ సైడ్ కొంచెం ఇలా వాలాల్సి వచ్చింది రిలీజ్ కాబట్టి అక్కడ అసలు మొత్తం అతలకుతలం అయిపోయింది. ఈ టైంలో సినిమా రిలీజ్ అయిపోయింది, చూసారు ప్రొడ్యూసర్ చూసారు, ఓపెన్ నెక్స్ట్ వెంటనే మనం కూడా స్టార్ట్ చేద్దాం. I like the way you handled everything. I like the way you envisioned my writing. Let's do it. అంటే నాకు కొంచెం బ్రేక్ కావాలన్నా. I know for a fact that this production house is open for me any time. సూపర్. నేను వస్తా, నాకు ఇంకా కాన్బర్ట్ కండిషన్లో నేను ఉన్నాను అంటే నేను తొక్కే గడప మీదే అలాంటి పరిస్థితి వస్తే, కానీ నాకు కొంచెం బ్రేక్ కావాలి అని చెప్పి బయటకు వచ్చాను. అసలు సరే నాకేదో మిమ్మల్ని పిలిచి కాంట్రవర్సీ చేయాలని లేదు, కానీ అంటే ఇండస్ట్రీలో మనం ఉంటాం, ముఖాలు చూసుకోవాలి, కానీ ఒక సినిమాకి అసలు హీరో సంబంధమే లేదు అని హీరో వైపు ప్రొడక్షన్ చేసుకోవటం, హీరో వైపు వర్క్ చేసుకోవటం, అసలు హీరో అవసరమే లేదని చెప్పేసి దమ్ముగా నించొని ఒక ప్రొడ్యూసర్ చేయటం ఫస్ట్ టైం చూశాను నేను కూడా. సార్ నేను అంటే సరే అందరూ ఫైనల్కి వచ్చేళ్ళకి ఒక దగ్గరికి వచ్చేళ్ళకి అందరూ తనుకోవటం గుద్దుకోవటం చూసాము. సినిమా రిలీజ్ అవుద్దా అవదా, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద హిట్ అయిన సినిమాలకు కూడా చూసాను నేను. అవునండి, చాలా హిట్స్ అలా స్ట్రగుల్ పడి మొత్తాన్ని థియేటర్కి వచ్చి 7 స్క్రీన్ మీద ఆహా అనిపించిన సినిమాలు బోల్డ్ చెప్తా నేను. అంత స్ట్రగుల్ ఫేస్ చేసిన సినిమాలకు కూడా లేనంత మార్కెటింగ్లో ఒక డీవియేషన్, హీరో పంచాయతీ హీరోది, ప్రొడక్షన్ సైడ్ పంచాయతీ ప్రొడక్షన్ సైడ్ది. చెప్పాం కదా సార్, ఇందాక మనం మాట అనుకున్నాం, అదే కూర్చుని మాట్లాడుకుంటే అయిపోయేది. అంటే ఇక్కడ ఈగో యూ క్యాన్ నేమ్ ఇట్ యాజ్ ఈగో అంటే 100% సార్. ఎందుకంటే ఎవరికైనా లైఫే అది. అంటే మీకు ఇంకోటి ఉంటుంది సార్, ఇప్పుడు బేసిక్ హ్యూమన్ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుందండి. నేను మంచోడిని, నేను మంచోడినే, అందరూ మంచోడే అనాలి ఎట్ ఎనీ కాస్ట్ అనే ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రాసెస్ని డిలే చేయడం అనేది వస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ మ్యానిపులేటింగ్, ఇట్స్ నాట్ అబౌట్ డూయింగ్ ఎనీథింగ్. ఇట్స్ జస్ట్ ఇప్పుడు మీకు నాకు ఏదో ఇబ్బంది అయింది సార్, నేను మీకు ఏదో చెప్పాలి, వచ్చి మాట్లాడితే మీరు నన్ను తేడాగా చూస్తారన్న విషయం నాకు తెలుసు. నేనేం చేస్తా, మిమ్మల్ని మీతో మాట్లాడను, మీతో ఐ కాంటాక్ట్ చేయను, మిమ్మల్ని కలవను, మీరు వెళ్తున్నారన్న ప్లేస్కి నేను రాను, అలా నెమ్మదిగా ప్రాసెస్ డిలే చేసేస్తాను. అట్ సమ్ పాయింట్ స్టార్టింగ్లో ఉన్న వేడి మీకు తర్వాత ఉండదు, మీరు సాచురేట్ అయిపోతారు. అప్పుడు నేను వచ్చి మాట్లాడా ఏదో అంటారు. ఇది లూప్, ఇది లూప్. ఒక పాయింట్ వచ్చేసరికి ఏమైందంటే సార్ నేను అగైన్ కమింగ్ టు ద బేసిక్స్, ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేవాడు దేవుడు, కథ అయింది, ఆయనే ఇలా చేయన్నప్పుడు నేను ఎవరిని అప్రోచ్ చేస్తాను? అప్పుడు ఏం చేయాలి? ఇష్యూ ఉన్న వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. అది జరగలేదు. జరిగినప్పుడు కూడా మాట్లాడుకోవాల్సింది మాట్లాడుకోవాలి. కానీ ఒక నిఖిల్ లాంటి హీరో అంత అగ్రెసివ్గా వెళ్తాడనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు తెలియదు. ఈ రాజశేఖర్ రెడ్డి అనే ఒక ప్రొడ్యూసర్ కొత్తగా వచ్చి అంత కమాండింగ్ ఎండింగ్ ఉంటాడని నాకు తెలియదు. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నాకు చిన్న థింగ్ సార్, ఇప్పుడు సినిమా రిలీజ్కి ముందు సినిమా చూసుకున్నారుగా, కరెక్ట్ నచ్చిందిగా, రిలీజ్ అయిన తర్వాత నాకు సంబంధం లేదంటే ఎలా? అది తప్పు, అది చెప్తున్నా నేను. అది నేను తప్పు కూడా పట్టనండి. ఐ నో వాట్ హ్యాపెండ్ ఇన్ అండ్ దానివల్ల మీరు నేర్చుకుందండి, స్టాండ్ తీసుకోవాలి, మంచో చెడు, ఎక్కడొకక్కడ, ఎటువైపు ఒకవైపు, మంచో చెడు, ఎటు ఒకవైపు కాదండి, నాది, నా స్టాండ్, నా పర్స్పెక్టివ్ ఏంటి. ఇప్పుడు వాడి తండ్రి వీడి తండ్రి అటు వెళ్ళాం కదా సార్. నాకు బుర్ర ఉందిగా, నేను ఒకటి చూస్తున్నానుగా, ఇది కరెక్ట్ అని నమ్ముతానుగా, నేను దానికి స్టిక్ అవుతా, ఎవడేమన్నా సంబంధం. ఇది నేర్చుకున్నాను ఇన్ని రోజులు. యాజ్ ఏ సెట్ సార్, ఇన్ని రోజులు నేను ఒక టెక్నీషియన్ కింద పనిచేసిన ఏ సినిమా ముందరికి నేను వెళ్ళి చేయాల్సి అడిగింది కాదు. నా వర్క్ని చూసో, నా టైం బాగుండో, మీరు ఏమన్నా అనుకోండి, దాన్ని నా దగ్గరికి వచ్చిన ప్రతి సినిమా.
ఇంక్లూడింగ్ దిస్ పై. వాళ్ళు నా దగ్గరికి వచ్చి నన్ను చేయమన్నారు తప్ప నేను ఎదురెళ్ళి నేను చేస్తానండి అని అడిగింది లేదు. ఇలాంటి టైంలో నేను కావాలి అని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను స్టాండ్ తీసుకోకపోతే ఇంకా నాకనే ఎదవం కూడా ఉండదు. ఇది గట్టిగా నేర్చుకున్నాను. కాకపోతే కొంచెం హార్డ్ అండ్ లెసన్ అనమాట. హార్డ్ మొదటి సినిమా లైఫ్లో ఫస్ట్ లవ్. అవునండి. అవును సార్, అవునండి. ఫస్ట్ లవ్ని ఎవరి వల్ల, ఫస్ట్ లవ్ నువ్వు బదిలింగనే దాచుకున్నా, ఎవరెవరి వల్ల గందరగోళం అయిపోయి ఆ లవ్ అంతా చచ్చిపోతే ఎవరికి బాధ? నాకే కదా సార్. ఏం సింపుల్ అండి. ఇప్పుడు రూపాయి పెడితే రూపాయి పావులా అన్నా ఇవ్వాలి, ఇచ్చేసా. సో నాకు గిల్ట్ ఫీలింగ్ లేదు. నీకు లేదు, కానీ దానివల్ల మిగతా చాలామంది నష్టపోయారు. పోయారు, నేను కాదంట్లా. నా వల్ల అయితే కాదు. అదే మీ అందరు కూడా ఒకసారి సరే జరిగింది ఏదో జరిగింది, ఇంకొక 15 రోజులు అందరం కలిసి ఉండి కష్టపడదాం అనుకుంటే వేరేలా ఉండేది సార్. అసలు సినిమా వేరేలాగా ఉండేది. వచ్చే సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఎవరి చేతిలో లేదండి. అది పెద్ద ప్రాబ్లం కాదు, ఇదంతా ప్రాబ్లం అవుతుంది. అదే అన్నాం కదా సార్, కూర్చొని మాట్లాడకపోవడం వల్ల. ఇప్పుడు చెప్పే విధానం, మాట్లాడే విధానం ఒకటి ఉంటుందండి. పర్టికులర్గా నేను ఒక పొజిషన్లో ఉన్నా, నేను ఒక స్టేచర్లో ఉన్నా అనే మనుషులు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. నీకు ఒకటి కావాలి అంటే ఆ విషయంలో తగ్గి మాట్లాడితే వచ్చే నొప్పి ఏంటి? మనం ఏం చూస్తాం? ఎండ్ పాయింట్ చూస్తాం. ఎండ్ రిజల్ట్ ఏంటి? నాకు కావాల్సింది దొరుకుతుందా లేదా? సక్సెస్. అది మైండ్లో పెట్టుకుని నువ్వు ఇక్కడ తగ్గుంటే అది వచ్చేది. నువ్వు అది మైండ్లో పెట్టుకోవాలా. ఈ మొమెంటరీలో ఉండి నువ్వెంత అనుకుంటే ఇంకా ఏడిచినట్టు ఉంటుంది. ప్రొడ్యూసర్ని కలిసాను సార్. అయ్యో, ప్రొడ్యూసర్ నేను కలిశాను, మాట్లాడాను. ఆయన మళ్ళీ నువ్వు రా అన్నారు, నేను వస్తానన్నా అని చెప్పాను. అదంతా అయిపోయింది. హీరో గారితో కలిసే ఛాన్స్ రాలేదండి. ఒక్కసారి జస్ట్ క్రాస్ అయ్యాం. ఎక్కడ వెంకీ 75 ఈవెంట్లో, సైందో టైంలో వెంకీ 75 ఈవెంట్లో వచ్చారు, స్టేజ్ ఎక్కారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఐ డింట్ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ అండ్ టాక్ టు హిమ్. అబ్బా. తర్వాత రీసెంట్గా ఆయనకి బాబు పుట్టిన తర్వాత ఐ టెక్స్టెడ్ హిమ్ సేయింగ్ కంగ్రాచులేషన్స్, ఫైన్, అంతే. మనసులో ఏం పెట్టుకోండి సార్. ఏంటంటే ఎవరు కావాలని చేసింది కాదు. అంతే. ఎన్ని సినిమాలు సార్, ఎంతమంది పెద్ద నేను ఒకటే పాయింట్ చెప్తాను సార్. ఇద్దరికి ఒక విషయం వల్ల గొడవ అవుతుందంటే అది పని దగ్గర ఉండే ఇవే తప్ప పర్సనల్ కక్షలు కాదు. ఎవరికి ఏముంటాయి? ఇప్పుడు నాకు ఎవరితో గొడవ అయింది అనుకోండి, పని వల్లే కదా నా గొడవ. నేనేం పర్సనల్ కక్షలతోటి ఏమీ కొట్టుకోవట్లేదు కదా మేము. సో పని దగ్గర వచ్చినప్పుడు ఆ పనితో వదిలేయాలి, అది ఆ పాయింట్తో వదిలేయాలి. ఇప్పుడు మీ ఇందాక శౌర్య గారితో కూడా అంత గ్యాప్ వచ్చిందా? నాకు ఈ సినిమా ఓకే అవగానే నేను ఫస్ట్ చెప్పాల్సింది ఆ మనిషికి అని నాకు అనిపించింది. నేను కాల్ చేశాను. సూపర్. కాల్ చేసి ఫోన్ ఎత్తగానే ఆయన గారి గారు అని పిలుస్తారు. ఆయన అది హీస్ దట్ వామ్. ఆయన పిలిచాడు. అలాగ పిలిస్తే ఏమి అంటే ఇంత గ్యాప్ తర్వాత ఏమీ జరగలేదు, మేము స్టార్టింగ్లో ఎలా ఉన్నాం అలా మాట్లాడాడు ఆయన. ఆ మూమెంట్ నాకు అర్థమైంది. కరెక్ట్ సార్, ఇలా ఇదైంది, ఇది వచ్చింది సార్. ఆనెస్ట్లీ ఫస్ట్ మీరే స్టార్ట్ చేశారు నా మైండ్లో, మీరే ఇది చేశారు. సో అందుకని నేను మీకే చెప్తున్నానండి అది ఇది అంటే, అయ్యో సూపర్ అది ఇది అని చెప్పి హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కలిశాను, చాలా ఇదైంది. రంగబలి పోస్ట్ ప్రొడక్షన్ మాది 2 అన్నపూర్ణలో పక్క. ఆయన డబ్బింగ్ చెప్తున్నా, నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. రోజు కూర్చొని మాట్లాడుకున్నాం, నెక్స్ట్ ఎలాగ ముందరికి వెళ్దాం, ఏంటి కలిసేద్దాం. ఎందుకంటే రూట్స్ మర్చిపోకూడదు సార్. బేసిక్ రూట్స్ మర్చిపోకూడదు. నేను అది నమ్ముతానండి. ఇప్పుడు నన్ను డైరెక్టర్ చేయాలి అన్న పాయింట్ రేస్ చేసింది శౌర్య. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అతను ఉంటాడు ఎప్పుడు. సూపర్. వెళ్తా, వర్కౌట్ అవుద్దా అవ్వదా, చేస్తామా చేయవా అన్న సెకండరీ. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు అతను ఉంటాడు, వెళ్తా. నెక్స్ట్ శైలేష్, విశ్వక్, రాజు గారు. వీళ్ళకి అంటే రుణం అని చెప్పను, కానీ ఎక్కడో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు గో బ్యాక్ టు దెమ్. ఒకసారి జరుగుతుంది, వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడో వాళ్ళు నన్ను నమ్మారు నేను చేయగలనని. సరే, ఆఫ్టర్ దట్ ఏం చేస్తున్నారు నెక్స్ట్? కథ రెడీగా ఉంది సార్, జస్ట్ వెయిటింగ్. అదే ఇప్పుడు అక్కడ సక్సెస్ అని పడితే ఇప్పుడు ఒక 5 సినిమాలు ఉండే, అది ఒక ఇదొకటి మాట్లాడాలి సార్. నేను నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, స్పై షూటింగ్ జరుగుతున్న క్రమంలో నేను ఆల్మోస్ట్ 11 సినిమాలు అవుట్ ఇచ్చా ఫైనల్ కట్టలో.
యాజ్ అన్ ఎడిటర్. సినిమా రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్ అయిపోయాడు, ఎడిట్లు చేయట్లేదని వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయిపోయారు. అదేంటే నాకు అర్థం కాలేదు. క్వశ్చన్ కూడా అదే. ఐ డోంట్ నో హౌ టు కంట్రోల్ అని అన్ను, హౌ టు పుట్ ఇట్ అవుట్ సేయింగ్ దట్ నేను edit దానికి దీనికి సంబంధం ఏంటి. నేను చేస్తున్నా ఇప్పుడు దానికి ఇప్పుడు నేను సైంధవ్ చేశా, ఇప్పుడు నెక్స్ట్ శైలేష్ ఫిల్మ్ స్టార్ట్ అవుతుంది, అది చేస్తున్నా. రైట్ నో ఐ హ్యావ్ 4 ఫిల్మ్స్ యాజ్ అన్ ఎడిటర్. నా పాయింట్ ఏంటంటే ఇంతకుముందు ఉన్న ఫ్లో ఇప్పుడు తగ్గుతుంది ఆబ్వియస్లీ. బేసిక్ థింగ్ దట్ ఓకే నువ్వు డైరెక్టర్ అయిపోవు కదా ఇప్పుడు editor. కానీ ఒక వర్గం పని కట్టుకొని అతను డైరెక్షన్ మాత్రమే చేస్తాడు, ఎడిటింగ్ చేయడం అని చెప్పుకునే బ్యాచ్ ఉంటుంది. ఇది నా వరకు వచ్చిందండి, కానీ వాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోతాను నేను. ఆనెస్ట్లీ సమ్మన్ టోల్డ్ మీ దట్ ఓకే నాకు కూడా చెప్పారు. అందుకని దేర్ ఆర్ ఎ సెట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దిస్. ఐ వాజ్ లైక్ ఎవరికి ఉంటుంది ఆ అవసరం అంటే ఏ లేదు, ఇట్లా 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 అనేస్తారు, వాళ్ళకేం పోద్ది దానివల్ల, కానీ పోయేది ఎంతో మనకు తెలుసు. అని నేను చాలా ఆలోచించానండి. ఇప్పుడు ఇలా అనేసే వాళ్ళని ఎవరు ఉన్నారని తట్టట్లా. అదేలేదు, మనం ఎవరికి హాని చేయనప్పుడు మనకు ఎలా తెలుస్తుంది. ఇదోటి చెప్పం కదా సార్, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. నేను అది నమ్ముతా. నేను చాలా గట్టి నమ్ముతా. ఈ రోజు నేను ఇబ్బందుల్లో ఉండొచ్చు, రేపొద్దున ఒకప్పుడు నేను ఇబ్బందులో ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏది చేస్తే అదే వెనక్కి వస్తుంది. అంతే సింపుల్. ఫైనాన్షియల్గా ఏంటి సార్, వాట్ ఈస్ ద స్టేటస్? ఫైనాన్షియల్ ఐమ్ ఫైన్ సార్, నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పటివరకు ఏదైతే చేసుకుంటూ వచ్చానో దానిలో కొంచెం బట్ ఎడిట్లు ఆగడం వల్ల దేర్ ఈజ్ అ థింగ్, ఆ ఫ్లో చిన్న డిస్టర్బ్ అయింది. బట్ అదర్ దాన్ దట్ దేర్ ఇస్ నో ఇష్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. పర్సనల్ లైఫ్ ఐఎమ్ హ్యాపీ సార్ వేర్ ఐఎమ్ రైట్ నౌ. ఓకే. పెళ్ళి అవ్వలేదు, అదే చేసుకునే ఉద్దేశం కూడా లేదు. అదేంటి ఏముంది ఇప్పుడు ఈ మధ్య కొత్త ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది. ట్రెండ్ ఏం లేదు సార్. ద థింగ్ ఈజ్ ఇప్పుడు బాగా స్వెట్టినా మీరు బాలకృష్ణ గారు లాగా. ప్రాబ్లం ఏంటంటే సార్, ఐ టెల్ యూ వెరీ బేసిక్ లాజిక్, ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదండి. ఇప్పుడు నేను ఒక టెక్నీషియన్ని, ఫస్ట్ నుంచి చిన్న సినిమాలు. ఇఫ్ యూ డిఫైన్ మూవీస్ యాజ్ Tier 1 స్టార్ ఫిల్మ్స్, Tier 2, Tier 3, నేను ఆ Tier 2, Tier 3 మధ్యలో ఆడా. ఇక్కడ బేరాలు ఎలా ఆడతారో మీకు తెలుసు. ఇప్పుడే మీరు అడిగారు ఫినాన్షియల్ స్టేటస్ అని. కడుపు నిండిన మాటలు నేను చాలా మాట్లాడతాను సార్. ఇప్పుడు నాకు కడుపు నిండిపోయింది అనుకోండి, ఇప్పుడు నాకు సినిమాకి ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ అమౌంట్ అని చెప్పి నేను దానిలోంచి కొంచెం సేవ్ చేసి నాకు బ్యాంక్ బ్యాలెన్స్ 7 డిజిట్ నెంబర్ ఉందనుకోండి, నేను హ్యాపీగా పెళ్లి చేసుకుంటాను. నాకు మామట్లేదు అందులో. ఓకే. ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ రైట్ నో. ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు బీ దేర్ ఇన్ దట్ స్పేస్ వేర్ ఐ కెన్ బీ ఫ్రీ అండ్ హ్యాపీ. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని ఎవరినో తీసుకొచ్చి వాళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మనం అది ఇవ్వలేక ఇదో డ్రామా, అవసరం లేని డ్రామా ఇది లైఫ్లో. అంతే తప్ప పెళ్లి చేసుకోకూడదు అది ఇదేం కాదండి. ఇంట్లో ఏం మాట్లాడలేదా? అయ్యో అది గట్టిగానే ఎప్పుడు ఏంటి పలానా అమ్మాయి ఇజ్జుడు అజ్జుడు ఎవ్రీడే ఉంటుంది. ఎవ్రీడే అది సమాధానం చెప్తానే ఉండాలి. డాచ్ చేస్తానండి బేసికల్లీ. నేను ఆ క్వశ్చన్ వచ్చిందంటే బాయ్ అని బయటకు వెళ్తాను. అవి కొన్ని సమాధానాలు చెప్పలేని క్వశ్చన్లు అండి అవన్నీ. కానీ ఈ మధ్య వైజాగ్ నుంచి వచ్చిన బ్యాచ్తో నేను అనుకోకుండా ఎక్కువ మాడేస్తున్నాను. అసలుకి మొత్తం వైజాగ్ మొత్తం హైదరాబాద్ని ఇలా వలేసి పెట్టేసారే అనిపిస్తుంది. అంతమంది ఉన్నారు మీకు. అమ్మ గట్టిగా ఉన్నారు సార్. గట్టిగా ఉన్నారు. ఒక బ్యాచ్ తయారైపోయారు గట్టిగా. మీరు మీలే కాకుండా బయటకు వచ్చి ఎందుకు పని చేయరు? చేస్తున్నామండి, ఎందుకు చేయట్లేదు, బ్రహ్మాండంగా చేస్తున్నారా సార్. నేను ఒకటండి, నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో నాకు అరే సపోర్ట్ ఉంటే బాగుండేదే అని నేను అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఒక పాయింట్ తర్వాత నేను ఒకరికి సపోర్ట్ చేసే పొజిషన్లో ఉన్నప్పుడు సపోర్ట్ ఏంటి, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ థింగ్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీ. నేను ఎంతమందిని లాగలను అంతమందిని లాగా. మీ దగ్గర నుంచి ఎవరెవరు వచ్చారు సార్? నా దగ్గర నుంచి వచ్చాడు సార్, కొడాడి పవన్ కళ్యాణ్ వచ్చాడు, మన కార్తీక్ అని చెప్పి రవితేజ టీమ్ వర్క్స్ సుందర మాస్టర్ చేశాడు, అతను వచ్చాడు. మనోజ్ అని చెప్పి ఇంకొక అబ్బాయి వచ్చాడు. ఇప్పుడు భావిన్ అని మొన్నటి వరకు ఉన్నవాడు, వాడు ఇప్పుడు సింగిల్ కార్డ్ అయ్యాడు. బాగానే ఉన్నారండి, చేసుకున్నారు వాళ్ళందరూ. వెరీ గుడ్. రాజ్ అని చెప్పి రాజ్ మేడ్ అని ఇంకొక అబ్బాయి వచ్చాడు, వాడు చేస్తున్నాడు. విజయ్ ముక్తవరపు అని వాడు ఇప్పుడు 3 సినిమాలు చేస్తున్నాడు. తీసుకొచ్చి బయట పెట్టేసాను. రెస్పాన్సిబిలిటీలో ఫీల్ అయ్యా, అవ్వాల్సిన అవసరం లేదు, ఫీల్ అయ్యా నేను. వాళ్ళందరికీ ఉంటుంది అది అకృతజ్ఞత. నేను ఎక్స్పెక్ట్ చేయను సార్, అంతే మంచిది. అఫ్కోర్స్ అగైన్ పంజా చెప్పాను కదా, నేను దానికోసం నేను ఆర్కా మీడియా వాళ్ళకి ఫోన్ చేసి
మీ సినిమాలో వాడిన ఆ కార్డు నేను నా ప్రతి సినిమాలో మా గురువు గారికి ఇది కింద నేను వాడుకుంటానండి. సో ఫస్ట్ కార్డ్ ఇన్ ఎవ్రీ ఫిలిం ఆఫ్ మైండ్ విల్ బీ దట్. సో నేను అది దానికి అప్రూవల్ తెచ్చుకుని, మీరు ఏం చేస్తున్నారు, మ్యూజిక్ ఏమైనా వాడతారంటే మేము పవన్ కళ్యాణ్ గారి వాయిస్ వాడలేదండి, నేను మ్యూజిక్ ఏం వాడలేదు, జస్ట్ ఆ టెక్స్ట్ ఒకటే తీసుకుంటున్నాను, ఎందుకంటే అది మా గురువు గారు రాశారు, అది నాకు కావాలి అంటే హ్యాపీగా తీసుకోండి అని చెప్తే నేను ఆ టెక్స్ట్ రాయించుకుని కింద అబ్బూరావు గారి పేరేసి దాన్ని పెట్టుకుని వెళ్ళా. అగైన్ నేను సాయం చేశానా చేయలేదా అని సెకండరీ, నేను కృతజ్ఞత కోరుకోను. చూపించావా గుడ్, చూపించలేదా నీ ఇష్టం. మీ ఇష్టం, ఆఫ్ కోర్స్. I can't change your perspective towards me or towards anything. I can't control it. So whatever you show, I'll take it. ఇప్పుడు ఈ క్రమంలో మధ్యలో మీరు ఏదో ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. అది అవునండి. అంటే దాని గురించి నాకేం పెద్ద డీటెయిల్స్ అవసరం లేదు. ప్రొడక్షన్ హౌస్కి వద్దామనే ఒక థాట్ ఎందుకు వచ్చిందండి? ఫస్ట్ సినిమా క్షణం యాజ్ ఎ సెడ్ చిన్న బడ్జెట్తో చేయడం, దాంతో ఏమైందంటే అండి, మంచి మంచి టెక్నీషియన్లు, మంచి మంచి ఫిల్మ్ మేకర్స్ కష్టపడి పడి 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 వదిలేసి వెళ్ళిపోయారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది. వాళ్ళు అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా జాయిన్ అవ్వని పొజిషన్ నుంచి వెళ్ళిపోయారు. నా వంతు నేనేం చేయగలను అని ఆలోచిస్తే, ఇప్పుడు మనకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది, మార్కెట్ ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి ఓకే గ్యారీ వచ్చాడు, పిలిచాడు, చెప్పాడు అంటే విషయం లేకుండా చెప్పడు అని నమ్మి ఎదురొచ్చే వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు ధైర్యం చేసి ఒక వెరీ మోడరేట్ బడ్జెట్లో ఒక 2.5, 3.5 crores సినిమా ఎందుకు చేయకూడదు అనే ఒక థాట్ ప్రాసెస్ వచ్చిందండి. అలాగా స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్, కిరణ్ అన్న ఇది, సాయి కిరణ్ ఇది. దానిలో అనుకోకుండా ఒక పార్ట్ అయ్యా ప్రొడ్యూసర్గా. చేతులు కాలే, అది వేరే విషయం. సార్ నాకు అర్థం కాదు, వైజాగ్ వాళ్ళు నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ వైజాగ్లో అమ్మాయిలు అబ్బాయిలు కొంచెం స్పీడ్గా ఉంటారు, కొంచెం ఫాస్ట్గా ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా చెప్తారు అది. అది కొంచెం మంచి విషయమే యాక్చువల్లీ. కానీ పెళ్ళి లేదు, చదువుకుందేమో గీతంస్ లాంటి టాప్ కాలేజీలో మెడికల్గా చదువుకున్నారు, డెంటిస్ట్గా. ఎక్కడ లవ్ లేకపోవడం ఏంటి సార్? కావాలని కామెడీ చేస్తున్నారా లేకపోతే? అప్పట్లో ఉండేది. పోయింది. ఎందుకు, ఏమైంది? కొన్ని అనివార్య కారణాల వల్ల, సినిమా పరిభాషలో అనివార్య కారణాల వల్ల అదంటే ఇట్స్ బిన్ మోర్ దెన్ 10 years. అది అక్కడ అలాగే జెన్యూన్ లవ్ స్టోరీనా? కైండ్ ఆఫ్. అప్పటి నుంచి కొంచెం సరేలే లేదంటే ఒక పర్స్పెక్టివ్ మారిపోతుంది కదా సార్ ఒక పాయింట్ తర్వాత. కానీ ఎవ్రీ 10 yearsకి ఒక జనరేషన్ మారుతుంది. ఇప్పుడు మీరున్న గ్యారీ కొంచెం పెద్దగా ఆలోచించే మైండ్ సెట్ వచ్చి ఉంటుంది కదా, అది అప్పుడే వచ్చింది సార్. అప్పుడే వచ్చిందా? అదే చెప్పాను సార్, అనివార్య కారణాలు అన్నది ఈ ఒక్క విషయమే కాదు, చాలా జరిగాయి యాక్చువల్ లైఫ్లో మధ్యలో. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు 21-22 ఏళ్ళకి ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్, యువర్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ చేంజెస్. 21-22 ఏళ్ళ కుర్రోళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు సార్? అప్పట్లో అలాగే ఉండేవాళ్ళు, కాకపోతే ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదంతే. ఓన్లీ డిఫరెన్స్ మైండ్ సెట్ ఒకటే. కాకపోతే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి అనే పొజిషన్లోకి మనల్ని జీవితం నెట్టేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి పర్స్పెక్టివ్ మారిపోతుంది. కొన్ని మిస్ అయిపోతాయి, చాలా మిస్ అవుతాయి. సాక్రిఫైస్ అని అన్నగాని ఇట్స్ ఫ్లో ఆఫ్ లైఫ్ అంతే. ఇప్పుడు నేను చాలా వదులుకున్నానా, నీకు అది రిగ్రెట్ అవుతున్నావా అంటే నాకు రిగ్రెట్లు ఏం లేవు. దానివల్ల ఉంటే నాకు ఏం వచ్చేది, ఏమో ఆనందం వచ్చేదేమో. ఇప్పుడు అది లేకపోవడం వల్ల బాధ అయితే లేదు. అదైతే లేదా? ఇదైతే నేను నమ్మను. అంటే మీరు నిజంగా అంత హానెస్ట్గా లవ్ చేసి ఉంటే డెఫినెట్గా సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఉంటుంది సార్. కాకపోతే ఐ హ్యావ్ బెటర్ షిట్స్ టు డీల్ విత్ వెన్ ఐ కంపేర్ థింగ్స్, వాట్ ఎవర్ వాజ్ హ్యాపెనింగ్ బ్యాక్ దెన్, ఐ హ్యాడ్ బెటర్ షిట్ టు డీల్ విత్. That was more important for me than this. So that pain is more aggressive than whatever I went through. So అది కంపేర్ చేసుకోవడం మొదలు పెడితే ఓ పాయింట్ తర్వాత లేదు, ఐ హ్యావ్ టు ఫ్లిప్ మై పర్స్పెక్టివ్ అండ్ లుక్ టువర్డ్స్ లైఫ్ అన్న ఒక క్లారిటీ వచ్చింది. దాని నుంచి అలా మొదలు. కానీ మీ మాటల్లో ఉన్న నిజాయితీ, మీరు మాట్లాడుతున్న మాటలకి, మీరు చేస్తున్న కథలకి సంబంధం లేదు. అదే కదా సార్ సినిమా. నైస్. సినిమా అంటే అది కదా సార్, ఒక సరియల్ వరల్డ్ ఈజ్ సినిమా ఫర్ మీ.
ఓకే. ఒక లార్జర్ దెన్ లైఫ్ అవనివ్వండి, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఉంది సార్, అవును మీ డే టు డే లైఫ్లో అలాంటి క్యారెక్టర్ మీరు చూడరు. సార్, చాలా సినిమాలు ఉండవు. చాలా 95% ఆఫ్ ది ఫిల్మ్స్ వరల్డ్ సినిమా నేను మాట్లాడుతుంది, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఇండియన్ సినిమా. 90 to 95% ఆఫ్ వరల్డ్ సినిమా క్యారెక్టర్స్ మీరు డే టు డే లైఫ్లో మీరు చూడరు. చూడరు. సో వీఆర్ క్రియేటింగ్ దట్ సర్రియల్ వరల్డ్. కానీ సడన్గా సినిమాల్లో మార్పు వచ్చేసింది వచ్చింది లాస్ట్ 5-6 ఇయర్స్లో. 100%. చాలా కాంటెంట్ బేస్డ్ అవగాహన మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఉండే వాటి కాంటెంట్నే కథా ఇతివృత్తాలుగా తీసుకొని సినిమాలు వస్తున్నాయి. రైట్. 100%. అట్ ద సేమ్ టైం లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు ఆడట్లేదా? 100% ఆడతాయి. అదే బేసికల్ ఏంటంటే నా పర్స్పెక్టివ్ ఒకటి సార్, థ్యాంక్స్ టు పాండమిక్. ప్రపంచంలో ఉన్న ప్రతి సినిమా లాంగ్వేజ్తో సంబంధం లేకుండా జనాలు చూడడం వల్ల సార్, పర్షియన్, గిర్షియన్, జర్మన్, ఐరిష్, దానివల్ల ఏమవుతుందంటే దేర్ ఇంటరాక్షన్ విత్ వరల్డ్ సినిమా పెరిగిపోయి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అని అన్నగాని దేర్ నాలెడ్జ్ టువర్డ్స్ సినిమా ఇంక్రీజ్డ్, పీపుల్స్ అవును నాలెడ్జ్ టువర్డ్స్ సినిమా ఇంక్రీజ్డ్. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం అవుట్ స్పోకెన్గా మాట్లాడే జనాలు వచ్చి అవుట్రేట్గా మాట్లాడడం మొదలుపెట్టారు. అది ఛాలెంజ్ అయిపోయింది ఫిల్మ్ మేకర్స్. చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు పలానా ఒక అద్భుతమైన సీన్ తీసేస్తే అలా దానిలో చూసేసామనే దానికి వచ్చినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ యూ మేడ్. అదే అంటున్నానండి. ఇప్పుడు అలా కాదని, ఇప్పుడు అలాగని చెప్పి ఇన్స్పిరేషన్ అనండి, కాపీ అనండి, హౌ ఎవర్ యూ నేమ్ ఇట్, అలా కాకుండా జెన్యున్గా ఒరిజినల్ కంటెంట్ని కూడా రాస్తేస్తున్నారు. అది ఎంతమంది నచ్చుతుంది? కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీజే సార్, నాకెందుకు కాపీ అని కొంతమందిని కావాలని ట్రోల్ చేస్తారు కదా సార్. మీరు వన్స్ ఇన్ ఏ వైల్ ఇట్స్ ఏ ఒక సక్సెస్లో ఉంటే కనుక, జనాలకి బాగా నచ్చే దానిలో ఉంటే కనుక హౌ మెనీ టైమ్స్ యూ కాపీ దట్, నో ప్రాబ్లం. దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కదా మీరు. అవును సార్, ఇప్పుడు అవగాహన ఉంది కాబట్టి లేని రోజుల్లో అదే చెప్తున్నా. నేను సినిమాల గురించి ఓన్లీ సీన్ గురించి మాట్లాడలేదు, పాటలు. అవును, ఈ పాటల టాపిక్ వస్తే ఆఫ్రికన్ ఫోక్ మ్యూజిక్ విన్నాను సార్, నేనే షాక్ అయ్యాను. మొత్తం ఇంత కాపీలా అని ఇదా అని చెప్తాను కదా సార్. అవగాహన పోనీ మచ్ లేటర్ ఇప్పుడు అవగాహన పెరిగింది కాబట్టి నాకు అది అక్కడి నుంచి తీసుకొచ్చారని అర్థమైంది. ఇప్పుడు ఆ తెలుగులో వచ్చిన పాటలు హిట్ అవ్వలేదు ఎప్పటికీ అంటున్నారు జనం. కానీ ఇది మీరు నెగిటివ్ అనుకోకపోతే ఒక క్వశ్చన్ ఉంది సార్ నా దగ్గర. చెప్పండి. అడివిశేషు మీరు ప్యారలల్గా ఒక దగ్గర నుంచి అలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి నాకు మేజర్ సినిమాకి అనుకుంటా మీ సినిమా, మీ దగ్గర ఉన్న పవన్ కళ్యాణ్ కోదాటి అండ్ ఇంకొక అబ్బాయిని వినయ్ గూఢచారి 2 డైరెక్టర్, వీళ్ళిద్దరిని స్టేజ్ మీదకి పిలిచి చాలా గొప్పగా మాట్లాడారు సార్. నాకు కూడా అదేమ్మా శేషు భలే చేశాడే అనిపించింది. కానీ మీరు అన్ని సినిమాలు చేశారు కదా, మిమ్మల్ని ఎప్పుడు పిలవలేదు అలాగా? ఏమో సార్, నో ఐడియా. అది నాకు నిజంగా దానికి సమాధానం లేదు మీరు అడిగిన క్వశ్చన్కి. ఎందుకు అంటే నో క్లూ. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ఐ సా ద సేమ్ థింగ్ మీరు అన్నట్టే. మేము పీకే అని పిలుస్తాం పవన్ కళ్యాణ్. పీకేని వినయ్ని పైకి పిలిచినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. అది వాడికి కూడా చెప్పాను, రీసెంట్గానే కలిసా గీతా ఆర్ట్స్లో పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు అదే అన్నా, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను రా మిమ్మల్ని స్టేజ్ మీద పిలిచినప్పుడు, దట్ యూ గైజ్ ఆర్ బీయింగ్ రికగ్నైజ్డ్ అండ్ యూ గైజ్ ఆర్ బీయింగ్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ అండ్ మీడియా. కానీ దానికి బాధ లేదా మీకు? వేస్తుందండి, వేయకుండా ఉంటుంది. అదే 100% వేస్తుంది. కాకపోతే చెప్తున్నాం కదా సార్, పర్స్పెక్టివ్ మనం మార్చలేము, అది ఎవరిది. ఏమో అప్పుడు ఎందుకు అలా జరిగిందో నాకు సమాధానం. కానీ కొంతమంది నటులు చేసిన సినిమాలకి వాళ్ళ సినిమా డైరెక్టర్లు అయి ఉండొచ్చు, ఇంకొకళ్ళు అయి ఉండొచ్చు, మొత్తం వాళ్ళకే గ్రాప్ చేసేసుకుంటారు. లైక్ ఇప్పుడు అడివిశేష్ సినిమాకి సంబంధించి టక్మని ఒక 10 మంది సినిమా ఇండస్ట్రీలో తిరిగే వాళ్ళని పిలిచి ఈ 10 సినిమాలకి 10 మంది డైరెక్టర్ల పేర్లు వరుసగా చెప్పమంటే మధ్యలో సగం మంది అసలు కనబడిన కూడా కనబడరు. అవునండి, అది నిజమేనా? దానికి ఏంటి సమాధానం? ఏమో సార్, అంటే ఒక షాడోలో ఎలా బతికేస్తారని. షాడో అని కూడా అనలేమండి. అంటే ఆనెస్ట్లీ ఆ మూమెంట్కి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నేను కౌంటర్ చెప్తాను సార్. వాళ్ళని పిలిచి స్టేజ్ మీద మాట్లాడాడు, మమ్మల్ని పిలవాలా? మేము అడుగుంటే పిలిచేవాడేమో. అంటే వాళ్ళు అడుగుంటారంటారా? నో ఐడియా. చెప్తున్నా, మనిషి పర్స్పెక్టివ్ని ఆ మూమెంట్లో
ఉన్న సినారియోని బట్టి జనాలు యాక్ట్ అఫ్ కోర్స్ నేను ఇది కూడా నేను ఇక్కడ శేష్ను ఇంకొకళ్ళని కారణం చేయట్లే, నేను జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్. ఉందండి, అది ఉందండి, అది ఈ మనిషి ఒక్కరితో కానీ చాలా మంది దగ్గర ఉంది. అది చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు తీసుకున్నా కూడా చాలా ఉన్నాయి, నాకే తెలిసిన చాలా పేర్లు చాలా ఉన్నాయి. అవి అందులో మనం మాట్లాడలేం. ఎందుకు ఆ మూమెంట్కి ఐ హ్యావ్ నో క్లూ. ఇప్పుడు మరి ఎదిగే ప్రాసెస్సా లేకపోతే టు మేక్ ఏ మార్క్, ఐ డోంట్ నో. ఇప్పుడు కానీ నేను ఇంకొకటి అండి, మిమ్మల్ని నెగిటివ్ అనుకోవాలా బ్యాడ్ అనుకోవాలా అని ఎవరు ఎలా అనుకుంటున్నారని నాకు తెలియదు, కానీ మీరు ఒక ఆఫీస్ జాబ్ లాగా, ఒక ప్రొఫెషనల్ జాబ్ లాగా 8 hours కూర్చొని కదలకుండా చేయలేడు, అది ఉందండి గట్టిగా, గట్టిగానే మీ మీద వినపడతానే ఉంది. నిజం అది? అవును సార్. మీ దాకా వచ్చిందా? అయ్యో గట్టిగా హ్యాపీగా వచ్చింది. నన్ను మొహం మీద అన్నారు చాలామంది. ఇట్స్ ఆల్వేస్ దట్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ సార్. ఐ ప్రిఫర్ క్వాలిటీ దెన్ క్వాంటిటీ. ఇప్పుడు నాకు ఒక పర్స్పెక్టివ్ ఉంది, నాకు ఒక వర్క్ ఫ్లో ఉంది. ఇప్పుడు క్షణం అనే సినిమా నేను ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి కూర్చుని నేనే సీన్ బిల్డ్ చేసుకున్నా, ఎడిట్ టెక్నికల్ ఫ్లో మాట్లాడుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు వచ్చే సినిమా ఏమన్నా నేను అసిస్టెంట్లు ఎవరిని పెట్టుకోకుండా నేనే సీన్ కన్స్ట్రక్ట్ చేసుకుని దగ్గర నుంచి డబ్ కట్ నేనే చేసుకుని, ఫైనల్ కట్ నేనే చేసుకుని, మొత్తం అంతా నేనే చేసుకుని ఇవ్వలేనంటే అంటే ఇవ్వగలను. ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ నో హౌ టు వర్క్. అసిస్టెంట్ అనేవాడు ఎందుకు ఉంటాడు? మనకు పనిరాక కాదండి, నా పర్స్పెక్టివ్ని నా డెసిషన్ మేకింగ్ని, నా జడ్జ్మెంట్ని ప్రిజర్వ్ చేస్తున్నాడు ఒక పాయింట్ వరకు. కరెక్ట్. దిస్ ఈస్ హౌ ఐ వర్క్ విత్ శైలేష్ అండి. శైలేష్ వోంట్ లెట్ మీ సిట్ అంటిల్ డబ్ కట్ ఈస్ డన్. హీ వోంట్ లెట్ మీ, నన్ను కూర్చునేవాడు. ఎందుకంటే ఐఎమ్ ద ఫ్రెష్ పెయిర్ ఆఫ్ ఐస్. మనోడు రాసుకున్న సినిమా, మనోడు తీసిన సినిమాని నా అసోసియేట్ని పెట్టుకుని మొత్తం ఫైన్ డబ్ కట్ వరకు చేయించేసి పిలిచి నాకు డబ్ కట్ చూపిస్తాడు. నువ్వు నాకు ఫస్ట్లో నేను నరేషన్, నేను కథను, నేను బుక్ నాకు చదువుతానంట, నేను స్క్రిప్ట్ తీసి చదువుతాను. ఇప్పుడు ఐ స్టార్ట్ కొరిలేటింగ్ ద స్క్రిప్ట్ ఐ రెడ్ అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు నా బుర్ర పని చేస్తుంది. నేను చదివిన దానికి వీళ్ళు తీసిన దానికి దగ్గరగా ఉంది. కొరిలేషన్ ఏంటి? ఈ కొరిలేషన్లో మనోడు ఎక్కడెక్కడ ల్యాగింగ్ చేశాడు, ఎక్కడెక్కడ అన్నెసరీ కంటెంట్ పెట్టాడు, ఎక్కడెక్కడ వర్కౌట్ అవ్వని కంటెంట్ పెట్టాడు, ఈ మొత్తాన్ని నేను ఎలా ట్యాకిల్ చేయాలి ఇంత ఫైనల్ కట్ అన్నది నా బుర్ర పని చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను కూర్చొని అనుకోండి, ఫైనల్ కట్ వెళ్ళే టైం నా జడ్జ్మెంట్ ప్రాసెస్ ఏంటి? ఓకే. ఇప్పుడు ఇదే హైరార్కీ ఉంది, అసిస్టెంట్స్, అసోసియేట్ అండ్ మెయిన్ ఎడిటర్. మిగతా వాళ్ళు చేయట్లేదు, అందరు చేస్తారు కదా. మరి వాళ్ళు చేస్తే వ్యాపారం, నేను చేస్తే వేరంటే ఎలాగా? ఓకే, అర్థమైంది నాకు. అది ఎక్కడి నుంచి వచ్చిందో పర్స్పెక్టివ్ ఏం చెప్తాను కదా సార్. నేను 1 గంటలో ఇచ్చే అవుట్పుట్ 8 గంటలకు ఇప్పుడు కూర్చోమంటే కూర్చున్నాను సార్, నటించడానికి సేపు. అదే నాకు డబ్బులు ఇస్తున్నారు కదా అన్న ఒక పాయింట్ తోటి నేను వెళ్ళిపోయి 8 గంటలు కూర్చుని అలాగా ఆడుకుంటూ గంట పని చేసి అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతా. పని చేసినట్ట నాకు నాకు ఒక ఇది ఉంటుంది కదా. కానీ ఎడిటర్స్ దగ్గరికి వచ్చేళ్ళకే ఒక అమౌంట్, ఒక సర్టెన్ అమౌంట్, సినిమాకి చాలా కీలకం ఎడిటింగ్ అంటారు, అన్నీ అంటారు. కానీ నాకు తెలిసి బడ్జెట్స్ అన్నింటిలోకి వచ్చేళ్ళకి చాలా తక్కువ బడ్జెట్ ఎడిటర్స్ కానీ అనే ఒక పాయింట్ అయితే ఉంది. నిజమా? 100 క్రాఫ్ట్. అవును, ఎందుకంటే చెప్తాను సార్. దేర్ ఈస్ ఎ క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఆపరేటర్ అండ్ అన్ ఎడిటర్. ఇది తెలియాలి జనాలకి. దేర్ ఈస్ ఎ వెరీ క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఆపరేటర్ అండ్ అన్ ఎడిటర్. సాఫ్ట్వేర్ వచ్చిన ప్రతి ఒక్కరు ఎడిటర్ కాదు, పీరియడ్. ఒకప్పుడు చంటి గారు కానీ, శ్రీకర్ ప్రసాద్ గారు కానీ, గౌతమ్ రాజు గారు కానీ వాళ్ళు డార్క్ రూమ్లోకి వెళ్ళి స్టీన్ బెక్ మీద చేయి పెట్టినప్పుడు వాళ్ళకి ఎందుకంత వాల్యూ ఉండేదంటే అది మాన్యువల్ జాబ్, ఎవరి వల్ల కాదు. డిజిటల్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కడికి అది చాలా ఈజీ అయిపోయింది సార్, ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ద వే హౌ వీఆర్ నెరేటింగ్ ద హోల్ ఫిల్మ్ ఈజ్ వాట్ మ్యాటర్స్. అందులో నేను కొత్తగా ఎలా చెప్పబోతున్నాను అన్న టెక్నికాలిటీస్ని వాడన్నది మ్యాటర్ అయిపోయింది. ఈ మనుషులకి చాలామంది కొత్త వాళ్ళకి అసలు స్టీన్ బెక్ సిస్టమ్ ఎలా ఉంటుంది, దానిలో రీల్ ఎలా లోడ్ చేసేవాళ్ళు, టెలిసినీకి అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ ఎలా జరిగేది, అసలు యాబిడ్ అనే సాఫ్ట్వేర్ ఎందుకు వచ్చింది, టెలిసినీ టేపులతో ఎలా వాడేవారు, ఇవన్నీ తెలుసా? తెలిసిన వాళ్ళు ఎంతమంది? పోనీ ఇదంతా టెక్నికల్ అనుకోండి. సరే, ఇదే ఆపరేటర్ అదే చేస్తాడు, ఎడిటర్ అదే చేస్తాడు. సరే, టెక్నికల్ విషయం మాట్లాడుతున్నాం అనుకున్నాం. చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ ఆనెస్ట్లీ, బట్ ఒక సినిమాకి నన్ను ట్రైలర్ చేయమన్నారు, నేను చేయనన్నా. అప్పటికి నేను ఆఫ్ అయిపోయి ఉన్నా చాలా విషయాల్లో, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్. ట్రైలర్ చేయమన్నారు, నేను చేయనన్నా. వేరే వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి కూర్చోపెట్టి చేయించారు. నేను అదే ఎడిటర్ రూమ్లో ఉన్నా, ప్లే చేశారు. సింక్ ఆఫ్ ఆన్ బీట్ కట్టలేదు. 3 మానిటర్లు ఉంటాయి, పైన ఒక టీవీ, కింద 2 మానిటర్లు. పైన టీవీ రిఫ్రెష్ రేట్ వేరు, మన మ్యాక్ సిస్టమ్ రిఫ్రెష్ రేట్ వేరు. సో డిఫాల్ట్గా మీరు పైన మానిటర్లో చూస్తే ఆఫ్ సింక్ కొడుతుంది. బేసిక్ తెలియదు.
నువ్వు చూడాల్సిన పైన మాటలు కదా కింద మాటలు అని చెప్పా. చూశారు, బాగుంది కదా అన్నారు. ఇంకా ఆక్సిజన్ కూడా ఉంది. అలాగే కూర్చుని ఉన్న సోఫాలో మొత్తం కట్ని ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఇన్ అండ్ అవుట్ పెట్టి ఒక 8 frames మైనస్ చేశాడు. ఇప్పుడు ప్లే చేయండి, పర్ఫెక్ట్గా సింక్ అంత కరెక్ట్గా ఎలా చెప్పాను. అదే ఆపరేటర్గా ఎడిటర్ కొన్ని తేడా లేచిపోయాను. ఇది తెలియాలి సార్ జనాలకి. ఎందుకంటే ద డిఫరెన్స్ ఇప్పుడు కొత్తగా నేను వచ్చి ఇప్పుడు నేను థ్రిల్లర్ నాకు నా మీద స్టాంప్ వేశారు. అసలు ఎడిటర్ని టైప్గా చేయడం ఏంటో నాకు ఫస్ట్ అర్థం కాదు. అదే చెప్తున్నా. ఓకే, థ్రిల్లర్కి మాత్రమే ఎడిటర్గా. అసలు మీరు థ్రిల్లర్లు చేస్తారు కదా, ఇది ఫాదర్ సన్ సెంటిమెంట్ మీరు చేయగలరని అడిగారు విజయ్ అనే సినిమాకి. సార్ ఎడిటర్కి ఎమోషన్తో ఏం అవసరం కానీ మిగతా దాంతో సంబంధం ఏంటి సార్ అని క్వశ్చన్ అడిగి ఆ సినిమా నాకు రాలేదు, వేరే విషయం. టైప్ కాస్ట్ చేశారు. ఇప్పుడు నాకంటే ఒక పేసింగ్ ఒకటి నేను క్రియేట్ చేసుకున్నాను. ఈ పేసింగ్ ప్రతి సినిమాకి వర్కౌట్ అవ్వదండి. కరెక్ట్. ఇప్పుడు అలాగని చెప్పి నేను లవ్ స్టోరీ పాగాలు చేయలేదా, చేశారు. ప్రేమ్ కుమార్ అనే కామెడీ సినిమా చేయలేదా, చేశాను. చెయ్యమని కాదు, ఇట్స్ జస్ట్ దట్ పీపుల్స్ పర్స్పెక్టివ్. అగైన్ సార్ ఎక్కడ తిరిగినా మీరు ఆఖరికి అక్కడికే వస్తుంది. కరెక్ట్. జనాల పర్స్పెక్టివ్, వాడు ఎలా చూస్తున్నాడు మనల్ని. ఇప్పుడు వీడికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఆపరేటర్, ఇప్పుడు నేను డైరెక్టర్ని, ఇప్పుడు నేను ఎడిటర్ని కాదు సార్, అసలు నేను డైరెక్టర్ని. నేను ఒక కథ రాసుకుంటున్నప్పుడు నాకు క్లారిటీ ఉంటుంది కదా, కట్టెలా ఉండాలని చెప్పి నేను ఒక ఆపరేటర్ని తెచ్చుకున్నాను. ఆడికి నెలకు 15,000 జీతం ఇచ్చాను, కూర్చోపెట్టాను. నేను ఆడితో మొత్తం పని చేయించుకున్నాను. ఆడికి కొద్ది గొప్ప టెక్నికల్ డీటెయిల్స్, లేకపోతే నాకు ప్రాసెస్ తెలుసు. నేను ఇలా బాబు డిఏకి ఇలా అవుట్ ఇవ్వాలి, డబ్బింగ్కి ఇలా అవుట్ ఇవ్వాలి, ఎస్ఎఫ్ఎక్స్కి ఇలా అవుట్ ఇవ్వాలి, ఈ కోడెక్స్ ఉంటాయి, ఈ వీటిలో ఇవ్వాలి, వాటిలో ఇవ్వాలి అని మొత్తం నేను పెట్టించి పంపించాను. అయిపోయింది. జనాలు దీనిలో ఉన్నారండి. ఇప్పుడు సడన్గా అవుట్ ఆఫ్ ది ఎడిటర్ని తీసుకురావాలంటే వాళ్ళు దే హ్యావ్ టు పుట్ అ సర్టన్ నెంబర్ ఆఫ్ అమౌంట్ టు pay them as a chief technician. There are few films where people approach me just for the fact that my name will add up some poster value for their film, not for my work. And they are ready to pay for that poster value name, not for my work, not for my perspective, or not for my way how I look at films. So sad. అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదండి. అలా అంత ఇదే మీకుంటే ఎవరైతే అసిస్టెంట్ని పట్టుకుని మీకు 20,000 పెట్టి జీతం ఇచ్చి నువ్వు సినిమా చేయించుకున్నావు, వాడి పేరు ఎడిటర్ కింద వాడి కనీసం లైఫ్ అని వస్తుంది. రేపటి రోజు వాడు సినిమా, ఈ చిన్న సినిమాలు Tier 3 సినిమాలో వాడు చేసుకుంటాడు, వాడు బతుకుతాడు కదా. ఈ డిఫరెన్స్ తెలియాలి సార్. ఆపరేటర్కి ఎడిటర్కి ఉన్న డిఫరెన్స్ తెలియనంత వరకు ఇబ్బంది అవుతూనే ఉంటుంది. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నవీన్ నులి గారిని పెట్టుకుని అలవైకుంఠపురం అనే సినిమా తీశారండి. ఇప్పుడు అలవైకుంఠపురంలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ త్రివిక్రమ్ గారి పెన్ నుంచి వచ్చిందేగా, ఆయన తెలియదా? Why should be a person called Naveen Nooli sit there and edit the film? కరెక్ట్. చంటి గారు ఎందుకు చేయాలి? కరెక్ట్. గౌతమ్ రాజు గారు ఎందుకు చేసేవాళ్ళు? ఎందుకు వీళ్ళందరూ ఎందుకు ఉన్నారు? టు కౌంటర్ a filmmaker's perspective from audience point of view. పర్ఫెక్ట్. ఇది అందరికీ రాదు కదా, ఇట్ కమ్స్ ఓవర్ ఎక్స్పీరియన్స్. అవును, ఇట్స్ ఎ గేమ్ కదా. నెంబర్ ఆఫ్ సినిమాలు చేసి, నెంబర్ ఆఫ్ కథలు చూసి ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఎలా మారుతుంది, వాళ్ళకున్న సినిమా నాలెడ్జ్ ఎలా ఉంది, ఇప్పుడు మీరు దీన్ని బీట్ చేసి వాడికి నచ్చేలా చెప్పాలంటే ఇంకెంత కొత్తగా చెప్పాలనే థాట్ ప్రాసెస్ ఉంటారు. కాబట్టి వీళ్ళు పెద్దలు అయ్యారు. కరెక్ట్. కాన్స్టెంట్ మైండ్లో ఇది రన్ అవుతుంటుంది మాకు. జస్ట్ సిస్టమ్ ముందు కూర్చుని ఎక్స్లు వైలు కొట్టి కట్ చేసి కాపీలు చేసి పేస్ట్ చేయడం కదా మేము. కరెక్ట్. ఈ డిఫరెన్స్ తెలియనంత వరకు వాళ్ళు వచ్చి, ఇప్పుడు మీరు అన్నారు చూసారు, ఒక సర్టన్ అమౌంట్ చెప్పి ఇంత తక్కువ ఇస్తారని చెప్పి వీళ్ళందరూ ఆబెచ్చండి. వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు, తెలిసినోడు ఎవడు ఇలా అండు. అండ్ ఎంత పక్క పెడితే ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ చేస్తున్నారు సార్ ఎవరన్నా, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు 50 కోట్ల ప్రాజెక్ట్ చేస్తున్నారు. 1% of 50 crores is how much? 50 lakhs. Can't you pay a person who is defining your film on editable 1% of an entire budget? అదే చెప్తున్నా. అదే 50 కోట్లు వాడు ఎంత బాగా బేరం పడుతుంది తెలుసా? 2 చేయండి, 3 చేయండి అంటే నేను 50 లక్షలు ఇమ్మంటలా. మై బేసిక్ క్వశ్చన్ ఈస్, కాంట్ యూ స్పెండ్ 1% ఆఫ్ యువర్ ఎంటైర్ బడ్జెట్ ఆన్ అ టేబుల్ వేర్ 1% is the edit, 2% is the camera work. Like define it. Why can't you define it? Why can't you pay? అంటే అంత తక్కువైపోయారు ఎడిటర్లు. నాకు డే 1 నుంచి ఉంది క్వశ్చన్ అండి. మీకే యూనియన్ కానీ ఇట్లా గట్రా ఉంటుందా? ఉందండి. ఏం చేస్తుంది యూనియన్? ఇంకా ఇప్పుడు ఏమన్నా అంటే కాన్వర్ట్ కండిషన్లో ఎవరన్నా పేమెంట్లు ఇవ్వలేనప్పుడు అలాంటి వాటి దగ్గర వర్క్ లేని వాళ్ళకి వర్క్లు ఇప్పిస్తారండి. దే హ్యావ్ దేర్ ఓన్ థింగ్. చంటి గారు హీఈస్ దేర్, హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ హీఈస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ వీ హ్యావ్. ఎంతమంది ఉన్నారు సార్ మొత్తం? అది ఎగ్జాక్ట్ ఐడియా లేదు సార్, కానీ కొంచెం గట్టిగానే ఉన్నాం. నాకు కూడా పర్టికులర్గా కోటగిరి గారు హీ సపోర్టెడ్ మీ అలాట్. నేను చాలా సంవత్సరాల తర్వాత ఈ వెంట అండ్ అప్లైడ్ ఫర్ ఎ కార్డ్, అది వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే
యూనియన్ కూడా ఒక పాయింట్లో మనం మాట్లాడుకున్న తర్వాత ఏమన్నా ఇబ్బంది అయితే దూరి మాట్లాడగలదు తప్ప ముందు మాట్లాడలేదు. దట్స్ కాల్డ్ యూనియన్. దే డోంట్ హ్యావ్ రైట్ టు అథారిటీ టు కమ్ అండ్ అంటే మేక్ a decision in front of the producer. No, it's end of the day it's producers and directors call. ఇప్పుడు నాకేదో అవసరం ఉందని చెప్పి ఎవరో 5 లక్షలు ఇస్తాను సినిమా చేయండి అంటే నేను ఒప్పేసుకున్నాను అనుకోండి, తర్వాత నాకు వాళ్ళు ఇవ్వట్లేదని తక్కువ ఇస్తున్నాను కంప్లైంట్ చేసే రైట్ నాకు లేదు, ఎందుకంటే నేను ఒప్పేసుకున్నాను ఆల్రెడీ. సో అది ఇవ్వకపోతే దెన్ యూనియన్ కమ్స్ అండ్ నేను మేక్స్ అ పాయింట్ దట్ యూ హ్యావ్ టు పే అండ్ ఎవ్రీథింగ్. కానీ ఆ బాడీకి అప్ ఫ్రంట్ వచ్చి మాట్లాడి డిసైడ్ చేసేది లేదు. సార్ ఇప్పుడు మీకంటూ ఒకటి నీ బ్రెయిన్తో ఈ సీన్ నా వల్లే పండింది అనుకున్న సీన్లు మీ ఎంటైర్ సినిమా కెరీర్లో ఓ 10 చెప్పమంటే ఏం చెప్తారు? చెప్పలేను సార్ అలాగే, ఎందుకంటే ఓవరాల్ చెప్పలేరు అంటే నిజమే అన్ని కలిపి చేస్తారు కాబట్టి. ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, ప్రాబ్లం అన్నా ద పాయింట్ ఇస్ యాజ్ అన్ ఎడిటర్ ఐ హ్యావ్ ఎ లిమిటేషన్. ఒక పాయింట్ వరకు నేను ఫైట్ చేయగలుగుతాను విత్ డైరెక్టర్, విత్ ద క్రియేటర్. అండ్ నేను పట్టిన కుందేలుగా 5 కాలంటే నేను 5 కాలు అనాలి అట్ సమ్ పాయింట్. తప్పదు, మొత్తం మీది కాదు కదా. నేను రెండంటే వాడు ఒప్పుకోడు. ఐదర్ 3-3.5 అన్న మాడుకోవాలి, లేకపోతే బెండ్ అయిపోయి 5 అనేయాలి. మీ స్పైకి ఎన్ని కాళ్ళు అన్నారు? స్పైకి 10 అన్నారండి, నేను 2 అన్నాను. వాళ్ళు సరే 10 అంటున్నారు కదా అని చెప్పి సమ్ పాయింట్ 10 అంటే 10 కాదు 15 అన్నారు. ఇలా పోయింది. మీ పట్టిన కుందేళ్ళకే 15 కాళ్ళు ఉన్నాయి. సరే అది ఇఫ్ ఐ లుక్ బ్యాక్ అండ్ సీ వాట్ ఐవ్ బీన్ త్రూ. కానీ ఇలా కాకుండా ఇలా చేస్తుంటే బెటర్గా ఉండేదేమో. నేను కూడా కొన్ని మిస్ చేసుకున్నాను ఆపర్చునిటీస్. ఈ ఒక పర్టికులర్ ఫిలింలో నా పేరు పడుతుంది యాజ్ ఎ డైరెక్టర్గా, నేను ఇంకొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుండేదేమో అనే మైండ్ సెట్ ఎక్కడన్నా వచ్చిందా? వచ్చింది సార్, ఆనెస్ట్లీ వచ్చింది. అట్ సమ్ పాయింట్ ఐ డిసైడెడ్ టు చేంజ్ మై పాత్ అండ్ జంప్ టు ద అదర్ సైడ్. ఐ డిసైడెడ్. మన స్టార్స్ అన్ని బ్రైట్గా ఉంటాయి కదా సార్, మన స్టార్స్ మళ్ళీ వెళ్ళలేము అటువైపుకి వెళ్ళలేదు. నేను డిసైడ్ అయిపోయాను ఒక పాయింట్ తర్వాత. అట్ సమ్ పాయింట్ ఐ రియలైజ్డ్ ఓకే ఇప్పుడు ఏంటి, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడితే అందరిది, పోతే నాది కనపడుతుంది, ఏం చేయాలి, ధైర్యం చేసి దూకేద్దాం 2 పడవ మీదుగా అని అనుకున్నా. దూకుదామని థాట్ వచ్చి నెక్స్ట్ మూమెంట్ థాట్ కట్ అయిపోయింది. అబ్బా, ఇంకో పాయింట్ తర్వాత మనకి అప్పుడు నేను ఇంకా ఐ స్టార్టెడ్ మేకింగ్ అమెండ్మెంట్స్ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ థింకింగ్, సేయింగ్ ఓకే ఇప్పుడు డబ్బులు పెట్టారు, X పెట్టారు, X+ ఇచ్చేసా, అయిపోయింది. సెకండ్ పాయింట్, టెక్నికల్ వైజ్ నాకున్న కన్స్ట్రైన్స్లో, నాకున్న పరిధిలో నేను ఏమేం చేయగలను మొత్తం సినిమాకి చేశాను. ఇప్పుడు బ్లంట్గా సినిమాని తీసి నువ్వు వరస్ట్ సినిమా తీసావంటే నేను కూర్చుని పోతాను దగ్గరికి. నువ్వురా, ఇవి నా కన్స్ట్రైన్స్, నువ్వు చెప్పి ఎంత ఇస్తావో నేను కూర్చుంటా, మొహమాటలేదు నా నిర్మోహమాటం. యాజ్ ఎ టెక్నీషియన్ నేను 10 సంవత్సరాలుగా నేర్చుకున్నది మొత్తం దాని మీద పెట్టా, బెటర్ వేలు ఎలా చూపించాలని. అదే అర్థమైంది, అది నేను చేశాను. సో యాజ్ ఇప్పుడు నాతో డైరెక్ట్గా అప్ ఫ్రంట్ వచ్చి కొంచెం పెద్ద ఆర్టిస్టులు, పెద్ద వాళ్ళే ఐవ్ సీన్ యువర్ ఫిలిం, యూ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్ యాజ్ ఎ డైరెక్టర్ అన్న మాటలు కూడా అన్నారు. వాళ్ళేమీ చిన్నవాళ్ళు కాదు. ఎందుకు అన్నారు? నచ్చేగా అంటారు, వాళ్ళతో నాకేం అవసరం, నేను పిల్లలు. ఇక్కడ యాక్చువల్లీ ఓవరాల్ సినిమాకి సంబంధించి ఫైనల్ అవుట్పుట్ గురించే డిస్కషన్, కానీ మీరు చేసిన వర్క్ గురించి, మీ టెక్నికాలిటీస్ గురించి కాదు. ఇప్పుడు అదే అంట. ఇక్కడ ఏంటంటే తెలిసిన వాళ్ళకి మొత్తం తెలుసు. మీరు అన్నట్టు సోకాల్డ్ పెద్దవాళ్ళందరికీ వాట్ హ్యాపెండ్, వాట్ ఐ వెంట్ త్రూ, ఎవ్రీథింగ్ దే నో. యట్ ఐ డోంట్ హ్యావ్ ఎ సక్సెస్. ఆ ఒక్క ఐ డోంట్ హ్యావ్ ఎ సక్సెస్, ఆ సక్సెస్ అన్నది ఒకటి లేకపోవడం వల్ల ఏంటంటే గిర తిరుగుతుంది. హిట్ అనే 2 అక్షరాలు లేకపోతే ఇప్పుడు రాజమౌళి గారిని ఎక్సెప్షన్ తీసేస్తే ఆయన ఒక్కడే ప్రపంచంలోనేమో నాకు తెలిసి, తెలుగు అనేది చెప్పండి, ప్రపంచంలో ఆయన ఒక్కడిని తీసి పక్కన పెడితే ఒక్కడిని చూపించండి ఫ్లాప్ లేనండి, ఫెయిల్యూర్ లేనండి. మార్టిన్ స్కార్సెసీ దగ్గర నుంచి పో అందరూ హాలీవుడ్ గొడవలు చించుకుంటుంటారు కదా, నేను మాట్లాడుతుందా? నేను ఎప్పుడు మాట్లాడలేదు అంతే. వరల్డ్ సినిమా గురించి నేను మీతో మాట్లాడలేదు అంతే, కూర్చున్నాను. ఇది ఇంటర్నల్గా కూడా నాకున్న కాన్ఫ్లిక్ట్ అండి మా వాళ్ళతోటి.
పర్స్పెక్టివ్ ఏంటంటే నువ్వు మా అందరి తర్వాత వచ్చి నువ్వేంటి తొక్క, అవునా సరే. ఇప్పుడు ద ప్రాబ్లం నేను కామ్గా ఉండడాన్ని నువ్వు చేతకంతనంగా తీసుకుంటే అది నీ తప్పు, అది నా ప్రాబ్లం కాదు. మాట్లాడమంటావా, కూర్చుండిపోతే మళ్ళీ నువ్వు తర్వాత లేవని కూడా లేవనివ్వను నిన్ను. అలాంటి మైండ్ సెట్ నాది. మనకి ఎందుకులే, మనం ఏదో అందరితో పాటు కలుపుకోలు వెళ్ళిపోతుంది. సార్ ఐ లిసన్ టు అండర్స్టాండ్, ఐ డోంట్ లిసన్ టు రియాక్ట్. సూపర్ గుడ్. ఐ లిసన్ టు అండర్స్టాండ్. ఎదుటోడు నాతో ఒక మాట అన్నాడంటే ఆడు ఎందుకు అన్నాడు, ఆడు ఏ మైండ్ సెట్లో ఉందన్నాడు, వాడు వెనకైన జరిగింది, ఆడికి నాకున్న పాస్ట్ రిలేషన్ ఏంటి, ఇదంతా స్నాప్ ఆఫ్ ఎ ఫింగర్ నా మైండ్లో రొటేట్ అయ్యి నేను దాని మీద ఆలోచించి అప్పుడు ఆడు ఎలా కరెక్ట్గానే మాట్లాడాడా లేదా, వాడు ఏ మూడ్లో ఉన్నాడని అనుకుని ఒక స్టెప్ బ్యాక్ వెనక్కి వేసి అప్పటికి నేను తప్పు చేయకపోయినా నన్ను అంటాడంటే అప్పుడు ముందరికి వెళ్తాను. అదే అంటే మీరు అది దాన్ని అంత పర్ఫెక్ట్గా దాన్ని ఒక వర్క్ చేస్తారు. ఏ టాపిక్ అయినా, చిన్న మాట వచ్చినా, ఒక పెద్దది విషయం జరిగినా, దేనికైనా సరే మీరు రియాక్ట్ అయ్యే విధానానికి చాలా విషయం ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇదే వరల్డ్ సినిమాలో నేను దాకా అన్నట్టు రాజమౌళి గారిని పక్కకు తీసేసి మిగతా వాళ్ళు ఎవ్వరికి పెద్ద వాళ్ళందరికీ దెబ్బలు పడ్డాయి. వీళ్ళందరూ వెనక్కి బౌన్స్ బ్యాక్ అవ్వలేదా, అయ్యారు. ఏం చేయాలి, నీకు ఇదంతా అవ్వడానికి ఒక టైం పడుతుంది. వీ జస్ట్ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ టైం. అంతే. ఆ టైంకి రెస్పెక్ట్ ఇచ్చి మనం కామ్గా ఉన్నాం. దేవుడిని నమ్మకుండా కర్మని నమ్ముతారు. అంతే. అవును సార్. అవునా? అది ఎప్పుడైతే జరిగిందో, ఎప్పుడైతే టైంకి వాల్యూ ఇచ్చామో, ఆ వాల్యూ ఇస్తే ఆటోమేటిక్గా థింగ్స్ విల్ ఫాల్ బ్యాక్. ఈరోజు నాకున్న కాన్ఫిడెన్స్ చాలామంది పాపం నన్ను పరామర్శించడం మొదలుపెట్టారు. నాకు అది నిజంగా చాలా సాడ్ కదా. నేను ఎదురు వాళ్ళు అది మీ మంచితనం రాబాయ్ అనే జోన్లోకి వెళ్ళిపోయావు ఒక పాయింట్లో. పరామర్శించడం మొదలు, బాబు నేను పరామర్శించేంత పొజిషన్లోకి వెళ్ళిపోవాలా. ఫస్ట్ థింగ్ మీకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఐఎమ్ స్టిల్ స్ట్రాంగ్ యాజ్ ఎ టెక్నీషియన్. నో వన్ కెన్ టేక్ దట్ అవే ఫ్రమ్ మీ. కరెక్ట్. యాజ్ ఎ టెక్నీషియన్ ఐ బిలీవ్ ఐఎమ్ స్ట్రాంగ్. సో నో వన్ కెన్ టేక్ దట్ అవే ఫ్రమ్ మీ. నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ డిడ్ ఐ స్టూప్ లో, నో. ఎందుకంటే నా పర్స్పెక్టివ్లో నేను తీసిన విధానం వేరు, నా ఇది వేరు, నేను చూసిన విధానం వేరు. ఇప్పటికిప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి కూర్చుని నా వంతు నేను మొదలు పెట్టుకుని ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నాను. మొదలు పెట్టుకుని ఇప్పుడు నేను దేంతో అయితే రాబోతున్నానో దాంతో నేను చెప్తాను. దాంతో అందరికీ కష్టాలు తీరే సమాధానాలు వచ్చేస్తాయి. నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నా. ఇది గేర్ అనుకోండి, ఈగో అనుకోండి, ఏమన్నా పేర్లు పెట్టుకునే ఉండి, ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ దట్. ఎందుకన్నా కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే సార్, కంట్రోల్ లేకపోవడం వల్ల జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ ఉంటే నేనేం చూపించగలను అన్న కాన్ఫిడెన్స్ని మాట్లాడుతున్నాను. కరెక్ట్ అర్థమైంది. మీకు అర్థమైంది ఆ డిఫరెన్షియేషన్. సో ఇప్పుడు నేను నేర్చుకున్న లెసన్ ఏంటి, ఐ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్, ఎవ్రీథింగ్ హ్యావ్ టు బి ఇన్ మై కంట్రోల్. సో మై బేస్ పాయింట్ విల్ బి, ఎవరు నన్ను అప్రోచ్ అయినా కథలో నాకు ఈ ప్రాబ్లం ఉంది, వింటా. ఇఫ్ ఇట్స్ ఆల్టరింగ్ ద ఎంటైర్ వాల్యూ ఆఫ్ ది స్టోరీ, ఐఎమ్ నాట్ అప్ ఫర్ ఇట్. అంతేగా, ఎక్కడ వచ్చింది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ మై డిసిషన్. ఇదేంటి నా సినిమా, నాకు నేను ఒప్పుకుంటేనే మీకు నేను చెప్పింది ఒప్పుకుంటేనే నేను చేస్తా, లేకపోతే మీరు అక్కర్లేదు నాకు. ఇలా మాట్లాడి నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్. కూర్చుంటా, చెప్తా, ఆయనకు అర్థమయ్యేదాకా చెప్తా. ఇదండి అది కదండి, దానివల్ల దీనివల్ల ఇదండి, నాకు ఎక్కట్లేదండి, అయితే వేరే ఏం చేద్దాం. ఈ డిస్కషన్ జరుగుతుంది రెగ్యులర్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్. ఎవరికైనా జరిగింది సార్, చిన్న సినిమాకైనా జరుగుతుంది. ఎందుకు ప్రాసెస్ ఒకటే కదా సార్. కాకపోతే ఇందులో ఏంటంటే లాస్ట్ టైం ఈ పాయింట్ దగ్గర ఇలా కాదు ఇలాగే చేయాలంటే సర్లేండి అని పక్క వచ్చారు. ఇప్పుడు సర్లేండి అని పక్క రావడం ఉండదు. అది ఉంటేనే మీకు అది ఇండస్ట్రీలో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మనమే తీసుకోగలం, మనం ఓన్గా తీసుకోగలం. నౌ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ రిజల్ట్ ద మూవీ గివ్స్ అవుట్. అది ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, అది నేను తర్వాత ఐ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో అది నేను చూస్తాను అంతే. ఇందాక మనం మాట్లాడుకుంటే మిస్ అయింది ఏంటంటే, అడవి సాయి కురణ్ గారు వచ్చి మీ సినిమాకి సంబంధించి చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మనం కట్ అయ్యాం. క్షణం మన సినిమా. సో అడవి సాయి కిరణ్ గారు వచ్చి నువ్వు ఇదెందుకు చేసావు అదెందుకు చేసావు అంటే పెద్దానికి నేను సమాధానం చెప్పడం మొదలు పెడితే, హీ వాజ్ ద వన్ హూ కేమ్ అవుట్ అండ్ సెడ్, నువ్వు ఆపరేటర్ కాదురా బాబు, డైరెక్టర్వే, నువ్వు ఎడిటర్వి, నువ్వు ఆపరేటర్ కాదు, నీకు పెద్దానికి సమాధానం ఉంది నీ దగ్గర, నువ్వు చెయ్యాలి అంటే సరే సార్ అని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. రియలైజ్ అయ్యేలోపు 6-7 సినిమాలు చేతిలో పట్టుకుని. ఎందుకంటే నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవడం వల్ల నా పేరు వేస్తే బాగోదు అనుకున్నారో, లేకపోతే ఇట్స్ ఎ క్యుములేటివ్ వర్క్, నేను ఒక్కడనే చేయలేదు అన్న ఫీలింగ్లోకి వెళ్ళారో, వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ, నా పేరైతే పడలేదు. బట్ చూసిన వాళ్ళు తెలుసుగా ఎవరు పని చేశారు. ప్రొడక్షన్ హౌస్ నోస్, ద ప్రొడ్యూసర్స్ నో, దే విల్ పుట్ ఇట్ అవుట్. ఇప్పుడు మీ చేతిలో సినిమా ఇండస్ట్రీలో సరే ఇలా గ్యారీ రోడ్డు మీద నించున్నాడు రా అంటే
ఇప్పుడు మీకు సపోర్ట్ చేద్దామని వచ్చే హీరోలు ఎంతమంది, నిర్మాతలు ఎంతమంది? ఆనెస్ట్లీ సార్ తెలియదండి. తెలియకపోవటం ఏంటి మీకంటూ? సార్ మనమేంటనేది తెలిసేది మనం సక్సెస్లో ఉన్నప్పుడు అందరూ వస్తారు, లేనప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు అనేదే ఇంపార్టెంట్. ఆనెస్ట్లీ లేనప్పుడు ఎవరు రాలేదు. రాలేదా? ఓ ఇంత జర్నీ చేశారు. డజంట్ మ్యాటర్ సార్. అది నేను వన్ ఆఫ్ ద మెయిన్ లెసన్స్ విచ్ ఐ లెర్న్డ్. డజంట్ మ్యాటర్. మీకు పొగరండి? కాదు సార్. పొగరని అంటే ఆ క్వశ్చన్ ఎందుకు అడగాలనిపించింది? అంటే అంటే ఎవడో ఒకడు వస్తాడు కదా, అంటే ఎక్కడో ఇతనికి ఇలా జరగాల్సిందే అని వాళ్ళందరూ ఏమైనా ఫీల్ అయ్యారని నా బాధ. అయిన వాళ్ళు అయ్యారు అని కూడా నా వరకు వచ్చిందండి ఆనెస్ట్లీ. అందుకే చెప్తున్నా. ఆనెస్ట్లీ వచ్చింది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే యాజ్ ఎ సైడ్ ఐఎమ్ సోషల్లీ క్లోజ్డ్ పర్సన్. నేను ఒక పాయింట్ వరకే జనాలతో ఉంటా, లెట్ ఇట్ బి హూఆర్ ఇట్ మైట్ బి. అది దాటి ఒక ఈక్వేషన్లో ఉంటారు చూస్తారు, అందులో నేను వెళ్ళను. ఆ ఈక్వేషన్ నాకు ఉన్నది ఒకే ఒక్క మనిషితో, శేష్తో. అది శేష్ ప్రపంచానికి శేషేమో. హీఈస్ ఆల్వేస్ దట్ సన్నీ ఫర్ మీ, హీఈస్ దట్ బ్రదర్ ఫర్ మీ. అడగాల, అడిగితే చేయడా చేస్తాడు. సన్నీ అడిగితే నేను చేయనా చేస్తాడు. నేను అడగాలనుకోలేదు, మనోడు అడిగే పొజిషన్లో లేడు. అది అక్కడితో వదిలేసాను. నేను దాన్ని రెస్పెక్ట్ ఇచ్చాను. మనోడు అలాగే రెస్పెక్ట్ ఇస్తాడు. ఇప్పుడు శౌర్య గారు ఉన్నారండి, చేద్దాం అన్నారు, ప్రేమతో మాట అన్నారు సినిమా రిలీజ్ ముందు. ప్రాబ్లం ఏమైందంటే ఆయన తప్పట్లేండి, ఎందుకంటే ఆయనది అదే అయింది. ఎగ్జాక్ట్లీ 1 వీక్ తర్వాత. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 1 వీక్ తర్వాత రంగబలి మనిషి నుంచోలేదా అంటే ఒకరికొకరు నుంచున్నాం, ముందర తీసుకెళ్ళేలా నుంచోలేకపోయాం. అది ఎమోషనల్ సపోర్ట్ ఉంది. యా సార్. ఇప్పుడు ఒక టైంలో ఫినాన్షియల్ సపోర్ట్ కంటే కూడా ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ నుంచో పెడుతుంది. ఎస్, ఐ అగ్రీ. కానీ నిజంగా ఒక మాట జరుగుతాను, ఏంట్రా నా లైఫ్ ఇలా అయిపోయిందని భయపడలేదండి? లేదు, నెవర్. ఎందుకు సార్? ఎవరో లేకుండా నేను ఈ పొజిషన్ వరకు వచ్చాను నా కష్టంతో. నన్ను మళ్ళీ ఆయన ఎక్కపాడేసినా నేను మళ్ళీ ఇక్కడ దాకా రాగలను. అది నా నమ్మకం, నా కష్టం మీద నాకున్న నమ్మకం. భయం అనండి, వేరే పేరేమైనా పెట్టలేము దానికి. అది భయం కాదు, అదేంటంటే ఒక చిన్న ఫోబియా కూడా కాదు సార్. నేను చెయ్యాల్సింది చేయలేకపోతున్నానే, నా దగ్గర ఎంతో ఉంది బట్ అది చేయలేకపోతున్నానే ఒక చిన్న కంగారు. బేసికలీ కంగారు అంతే. కన్సర్న్. ఇట్స్ నాట్ ఫియర్, ఇట్స్ కన్సర్న్ ఫర్ మీ. సింపుల్ సార్. కష్టాన్ని నమ్ముకున్నాను సార్. సార్ మీ సినిమా ఎడిటర్గా మీరు చేసిన అన్ని సినిమాలకి రివ్యూస్ వచ్చాయి, సూపర్ డూపర్ హిట్లు వచ్చాయి. ఆ బడ్జెట్స్ చిన్న అవటం, మిడిల్ రేంజ్ హీరోలు అవటంతో మీకు ఎంత రావాలో అంతవరకే వచ్చింది పేరు. నేమ్స్ కూడా పర్టికులర్గా రివ్యూస్లో, నేను మాట్లాడుతున్న రివ్యూస్ గురించి, పర్టికులర్గా ఎంత రాయాలో అంత రాసి మీకు ఒక రెస్పెక్ట్, ఎవర్రా గ్యారీ బిహెచ్ అనుకునేలాగా ఒక బజ్ జరిగింది. అవును, మీడియాలో అది చాలా మంచి విషయం యాక్చువల్లీ. అవును. ఎందుకంటే ఎడిటర్ దాకా వెళ్ళారంటే సినిమా ఎంతో బాగుంటేనే వెళ్తారు, అవును, ఎంతో ఫీల్ అయితేనే వెళ్తారు. అవును. నిక్ ఆఫ్ ద మూమెంట్, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్ ఇలాంటివన్నీ మీరు చేస్తున్నారు కాబట్టి అరే భలే చేశాడు రా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. దాన్ని ఎంజాయ్ చేసిన మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేశారు. ఆ సీట్ని ఎంజాయ్ చేసింది మీరు మీ సినిమా రివ్యూస్ దగ్గరికి వచ్చే వాళ్ళకి. నా సినిమా రివ్యూస్లో ఒక ఐ డోంట్ రిమెంబర్ ద వెబ్సైట్ అండి, సమ్మన్ రోడ్ అమీర్పేట్ డైరెక్షన్ అని రాశారు. అమీర్పేట్ డైరెక్షన్ అని రాశారు. అమీర్పేట్ డైరెక్షన్ ఇదేదో కొత్తది భలే ఉంది. అంటే అమీర్పేట్ గ్రాఫిక్స్ అంటారు కదా సార్. ఓకే, అమీర్పేట్ గ్రాఫిక్స్ అంటే చీప్ అని. ఓకే, ఫైన్, ఇట్స్ యువర్ పర్స్పెక్టివ్. ఏం చెప్తాను కదా సార్. ఇప్పుడు రివ్యూవర్స్ కథని ఇదన్నారు, నన్ను అన్నారు, ఎవ్రీవన్ ఈ పర్టికులర్ పార్ట్ బాగాలేదు, ఈ పర్టికులర్ పాయింట్ బాగాలేదు అంటే సినిమా చూసిన తర్వాత మీకు అనిపించింది, మీరు రాశారు, నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తాను. బాధ అనిపించింది, అయ్యో గట్టిగా అనిపించింది, ఆనెస్ట్లీ విత్ యూ గట్టిగా బాధపడ్డా. కానీ దానివల్ల క్యారీ అయిపోయాం. బాగుంటుంది సార్, ఉంటుంది. ఇప్పుడు మీరు అన్న పాయింట్లోనే ఎడిటర్ కింద ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. ఫ్లాప్ అయిన సినిమాల్లో ఇదేంటిది అని కూడా తిట్టారు. ట్విట్టర్లో వాడు ఎవడైతే ఏదైనా ఎంతలో సాగదీసామని రాశాడు.
ఎందుకు అలా సాగతీసామంటే ఏం చేస్తాను రా నా చేతిలో ఒక లిమిట్ వరకు ఉంటుంది అని నీకు చెప్పలేను కదా కూర్చుని. నీకు సంబంధం కాదు కదా, సంబంధం కాదు. 24 క్రాఫ్ట్స్ అనేది ఎవరి చేతిలో ఉంటాయి. అట్ ద సేమ్ టైం ప్రాసెసింగ్ జరిగిన దాంట్లో కూడా నీకు అనవసరం. నువ్వు 150 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కు వస్తున్నావు అంటే నువ్వు చూసే సినిమా సార్ అవన్నీ మాకెందుకు సార్, అవన్నీ మాకెందుకు. సో డెలివరీ చేయలేకపోవడం అనేది ఒక రకంగా తప్పే కాదంట్లా. ఇప్పుడు నేను చేయలేకపోయానే అన్న జోన్లోకి వెళ్ళిపోయాను అనుకోండి, నాకు మళ్ళీ ఎదుగుదల ఉండదు, బౌన్స్ బ్యాక్ అనే ఫీచర్ ఉండదు నాకు. కరెక్ట్ అనేది లేదు, అందులో సల్క్ అయిపోతా ఉంటా. అయ్యో ఇప్పుడు అక్కడ ఆ డెసిషన్ తీసుకుని ఉంటే, అయ్యో ఇప్పుడు అక్కడ అలా చేసి ఉంటే అయిపోయింది గురు, అది దట్ ఈస్ డన్ అండ్ డస్టెడ్, పక్క పెట్టండి. ఇప్పుడు నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటి, ఒరే నేను ఇంత ఇప్పుడు జనాలందరికీ సమాధానం చెప్పాల్సిన పక్క పెడితే నన్ను పెట్టిన సినారియోలో నేను దీన్ని తీయగలిగానంటే సినారియోని నాకు తగ్గట్టుగా మార్చుకుంటే నేను ఇంకెంత బెటర్గా ఇవ్వగలను. అక్కడి నా థాట్ ప్రాసెస్ మొదలైంది. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత కూడా రివ్యూవర్స్ అలా రాశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టచ్ వుడ్ వాట్స్ ఎవర్ సెకండ్ ప్రాజెక్ట్ కూడా అలా జరిగింది అనుకోండి, అప్పుడు ఇట్ రైజెస్ కన్సర్న్ ఫర్ మీ. కరెక్ట్. దెన్ ఇట్ విల్ కమ్ టు అ పాయింట్ వేర్ మై క్వింటెసెన్షియల్ క్వశ్చన్ సెయింగ్ వెదర్ ఐఎమ్ ఫిట్ టు బి అ డైరెక్టర్ ఆర్ నాట్ అనే క్వశ్చన్ అప్పుడు వస్తుంది. సార్ ఫస్ట్ సినిమా హిట్ కొట్టినాడు ప్రతి ఒక్కరు ఫ్లూక్ హిట్టే సార్, నేను అది నమ్ముతా. నువ్వు రెండో సినిమా కూడా హిట్ కొట్టి నిలబడితేనే వాడు నాకు డైరెక్టర్. కాదంటారా చెప్పండి. సూపర్ సార్. అసలు ఇది నేను ఎప్పుడు వాదిస్తాను, ఇంకొక సినిమా కొట్టి నేను చూద్దాం, రెండో సినిమా కొట్టి చూపించు, అప్పుడు నేను నమ్ముతా, అప్పుడు నేను అంటాను నువ్వేం చెప్తే తింటా. అప్పుడు అలా అనుకుంటే ఆర్య పెద్ద హిట్, జగడం సూపర్ ఫ్లాప్, సుకుమార్ డైరెక్టర్ కాదా? అంటలేదండి, అంటలేదు. కంటెంట్ చూడండి, కంటెంట్ మాట్లాడండి, జగడం కంటెంట్ మాట్లాడండి. అలాంటి టైంలో ఆ మూమెంట్లో అలాంటి టైం స్పేస్లో అలాంటి కంటెంట్ రాయడం ఎవరి వల్ల అయిందా? ఎప్పటి వల్ల కాదు. అక్కడ డైరెక్టర్ పనితనం కనపడింది. మాస్టర్. ఈ రోజు ఆ సినిమాని కల్టన్ చూస్తున్నారు, ఎంతమంది చూడలే. ఆ రోజుల్లో కమర్షియల్గా ఫ్లాప్ అయింది సార్ సినిమా, క్రిటికల్గా కాదు. ఇట్ వాజ్ ఎ క్రిటికల్లీ అక్లైమ్డ్ ఫిల్మ్ బట్ ఇట్ డిడ్ంట్ మేక్ మనీ, దట్స్ ఇట్. అందువల్ల ఫ్లాప్ అయింది. మన దౌర్భాగ్యం అది ఏమవుతుందంటే ఓవర్ బడ్జెట్ అవటమే తప్ప దౌర్భాగ్యం ఏమో తెలియదు కానీ డబ్బులు వస్తేనే సినిమా హిట్, డబ్బులు రాకపోతే సినిమా ఫ్లాప్ అనేది నాకు ఎప్పుడు ఉండే క్వశ్చన్ అండి. నాకు ఇది ఎలా చూడాలో కూడా అర్థం కాదు. ఎలా సింపుల్ అండి, ఎలా చూడాలనే దానికి నేను సింపుల్ ఆన్సర్ చెప్తా. సింపుల్, నీకు ఎవడైతే నిన్ను నమ్మి నీకు ₹1 రా పని చేద్దాం కష్టపడదాం అని చెప్పి ఎవడదో కష్టం తీసుకొచ్చి మీ మీద రుద్దినప్పుడు, మీ మీద పెట్టినప్పుడు దాన్ని మళ్ళీ వాళ్ళకి ఇచ్చే బాధ్యత మీదే అనే కన్సర్న్ తప్ప ఇక్కడ హిట్ ఫ్లాప్ అనే దానికి అసలు పారామీటర్ లేదు. అదే అంటున్నా సార్. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ రకం చూసుకుంటే నా ప్రొడ్యూసర్ నేను ప్రాఫిట్ తెచ్చిపెట్టేసి, అవును, మన నా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడ్డారు, అవును, మరి నాది హిట్ ఫ్లాప్ మీరు 100% పక్క పెట్టి అదే ఫ్లాప్. దీనిలోనే మాడతాం, అప్పుడు దీనిలో మాడితే ఇది హిట్. మరి ఇప్పుడు కంటెంట్ తీసుకు ఇదే సార్, ఇదొక సార్ ఇది సింపుల్, కోడి ముందా గుడ్డి ముందా దానికి ఏం చెప్తాం. అదే అన్నారు. ఇప్పుడు సుకుమార్ గారి ఎగ్జాంపుల్ మీరు తీస్తే జగన్ అంటే మీరు అన్నదానికి నేను తీసా, నేను లేదంటే ఐ లవ్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్. దేశం అందరు కూడా ఈజ్ అ మాస్టర్, ఈజ్ అ జీనియస్. అదే అంటున్నా. ఇప్పుడు కంటెంట్, ఇప్పుడు సెకండ్ సినిమా నువ్వు ఇలాంటి కంటెంట్తో వచ్చావు. ఇప్పుడు 1 అనే సినిమా ఉంది సార్, ఏమైంది రిలీజ్ అయినప్పుడు, ఇప్పుడు చూడండి సూపర్ థియరీలు రాస్తున్నారు దాని మీద, థీసిస్ రాస్తున్నారు. ఇదే అంటున్నాను. పాయింట్ ఏంటంటే కంటెంట్ బుర్ర ఎలా పనిచేసింది. నా సెకండ్ సినిమా హిట్ కొట్టంటే కమర్షియల్ సక్సెస్ ఏమని కాదండి, కంటెంట్తో నిలబడి నుంచోను. ఎంత బ్రైట్గా మీరు సినిమా చేశారు, మీరు అనుకున్న కథని ఎలా చెప్పారని. ఎగ్జాక్ట్లీ అది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇదే సుకుమార్ టాపిక్ వచ్చింది కాబట్టి ఆర్య 2 ప్రాణం అండి నాకు ఆ సినిమా. అదే అలాగంటే ఆనెస్ట్లీ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ బాగా ఇష్టం. అదే సెకండ్ పార్ట్ యాక్చువల్లీ నాకు ఆర్య 2 బాగా ఇష్టం. నాకు ఆర్య 2 అంటే నాకు ప్రాణం. ఎట్లాగంటే ఒక ఫైన్ అది రిలీజ్ అయింది ఎందుకో అప్పుడు అది ఎందుకో చూడలేకపోయా. ఆఫ్టర్ 6-7 months తర్వాత నేను ఆ సినిమా చూశానండి. సినిమా చూసి ఏడుపు వచ్చేసి ఏడ్చేసి రామానాయుడు స్టూడియోలో కనిపించాడు. బాగా క్లోజ్, రా పక్కకి అని చెప్తే వచ్చాడు. రామనాయుడు స్టూడియో మెట్లు ఉంటాయి కదా గుడి పక్కన, ఆడ కూర్చున్నానండి. ఇంక పట్టుకొని ఏడుస్తూనే ఉన్నా, ఏ ఏ ఏ ఏ నువ్వు అని చెప్పేసి ఇప్పుడు నా సినిమా హిట్ అని చెప్పి ఇంక నన్ను గట్టి కౌగిలించుకుని ఇద్దరం ఏడ్చుకొని అంత పావుగంట అండి. ఆయన కూడా ఎన్ని మూమెంట్స్ సినిమాలో వాడు వీడు ఎక్కడ దూరం వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పి సగం సిగరెట్ పేరు, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇన్ ద ఫిలిం ఇప్పటికీ మాట్లాడితే అంటే దాని గురించి తలుచుకుంటే కొంచెం గొంతునుకుతుంది సార్, గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. సార్ ఇదే అంటున్నాను సార్, ఇలాంటి వాటిల్లో వాళ్ళు ప్రాణం పెడుతున్నారు కాబట్టి అంత పెద్దలు అవుతున్నారు. అవును,
ఇది నిలబెట్టుకోవాలి సెకండ్ సినిమాకి అంటున్నాను. దట్ వాస్ ద పాయింట్ స్పేస్ నేను లేదా మీరు అన్నారు కాబట్టి నాకు ఇమ్మీడియట్గా దొరికింది కాబట్టి నేను చెప్పా, కానీ అసలు వాళ్ళ గురించి మనం ఎవరు సార్ గీత పెడతానికి. అసలు మంచి మంచి అండ్ ఇంకోటి సార్, ఎంత బుర్రున్నా పక్కన ఉన్న వాళ్ళు టేమ్ చేస్తారు చూసారు మనల్ని, అది జాగ్రత్తగా చూసుకోవాలి. అదొక పెద్ద ప్రాబ్లం. అది వాళ్ళు మనల్ని తక్కువ చేసేస్తారు, వాళ్ళు మనల్ని జాగ్రత్తగా తోసేస్తారు ఇలా బయటికి. మనం ట్రాక్లో వెళ్తూ ఉంటాం, వెళ్ళిపోతున్నాం, సైడ్ ట్రాక్ అవుతున్నాం కూడా తెలియదు మనకి, కామ్గా వెళ్ళిపోతాం. రియలైజ్ అయ్యి చూస్తే మనం ఎక్కడ బయట ఉంటాం, వాళ్ళు పరిగెడతానే ఉంటారు ముందర. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. దానివల్ల పోయిన వాళ్ళు తెలిసిన ఎక్స్ట్రాడినరీ టాలెంట్, జస్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ పక్కన మనుషులు తేడా ఉండడం వల్ల బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చెప్పలేము సార్. ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీలో అసలు ఏం మాట్లాడినా ఎంత మాట్లాడినా ఇదో మాయాజాలం అండి. ఇందులో ఏంటంటే ఫైనల్గా గ్యారీ బిహెచ్ ఫైనల్గా మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్తారు సార్? ఎప్పుడు హిట్ కొడుతున్నారు సార్? యాజ్ యూ సెడ్, హిట్ ఫ్లాప్ అనేది మన చేతిలో లేదు సార్. కరెక్ట్. జెన్యూన్ ఎఫర్ట్ అన్ని రకాలుగా. ఎప్పుడు పెడుతున్నారు? ఈ మంత్లో వస్తాను చిన్న అనౌన్స్మెంట్ తోటి. రండి, వెల్కమ్ రండి. వీఆర్ ఆల్ విత్ యూ. ఫిల్మ్ ఇండస్ట్రీ వెయిటింగ్ ఫర్ యువర్ టాలెంట్. చూద్దాం ఎలా జరుగుతుందో ఏంటనేది. నేను వెయిట్ చేస్తున్నాను. అయ్యా, ఇంకేమన్నా చెప్తారా సార్? సారీ సార్, ఇంత బాగుంది. హిట్ 1, హిట్ 2, హిట్ 3 ఎప్పుడు? అది నేను యాక్చువల్లీ మొన్న ఆ ఒక్కటి అడక్కు అనుకుంటా, అడక్కు రిలీజ్ లో నాని గారు. అవును. జెర్సీ ఎప్పుడు అంటే నాకేం తెలుసు వాళ్ళు అడిగా అన్నట్టు శైలేష్ అడగాలి సార్. సార్ ఒకటి నాకేంటంటే ఈగర్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిట్ 3. నేను కూడా పర్సనల్గా, ఎందుకంటే ఆ కంటెంట్, ఆ ప్రపంచం నాకు తెలుసు కాబట్టి, ఆ వరల్డ్ నాకు తెలుసు కాబట్టి, హౌ థింగ్స్ ఆర్ గోయింగ్. సడన్గా ఈ వరల్డ్స్ తయారైపోయినాయి. విచ్ ఇస్ గుడ్. యా, ఇట్స్ వెరీ నైస్. ఇది పలానా వాళ్ళ వరల్డ్, పలానా వాళ్ళ సినిమాలు, పలానా ప్రపంచం అనేది వస్తూ ఉంటే నిజంగా చాలా బాగుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తున్నారు అనే ఊహ చాలా బాగుంది. ఈ ఊహలోకి అదే ఇట్లా రావటం చాలా బాగుంది సార్. దీనిలోకి ఇది కూడా వస్తే బాగుంటుంది అనిపించింది. అది ఆన్ బోర్డ్ ఉందండి. ప్రజెంట్ ఉన్న లైనప్లో ఎక్కడన్నా చిన్న గ్యాప్ దొరికితే టప్పని లాగేస్తారు వీళ్ళు. ఎందుకంటే ఐ నో హౌ వాల్ పోస్టర్ వర్క్స్. నో, దే ఆర్ వెరీ క్విక్, దే ఆర్ వెరీ ఫాస్ట్. ఆల్రెడీ ఒక సక్సెస్ రుచి చూసిన సినిమాలు కాబట్టి వీటిని ఎందుకు ఇంకొక కథలాగా అనుకొని ఎందుకు చేయకూడదు? అందరూ అవైలబుల్ ఉన్నారు, అందరూ మంచి పొజిషన్స్లో ఉన్నారు. నాని గారు ప్రొడక్షన్లో కానీ, శైలేష్ గారు కానీ, అలాగే మీ హీరోలు విశ్వక్సేన్ కానీ, అడివిశేష్ కానీ అందరూ కూడా ఒక మంచి రన్నింగ్లో ఉన్నప్పుడు ఎక్కడొకక్కడ పోనీ ఆ హీరో మారుతున్నాడు కాబట్టి ఇంకో హీరో ఆ వరల్డ్లోకి రావడానికి ప్రాసెస్లోనే హిట్ 3లో నాని గారు వచ్చారండి. కాకపోతే విత్ వాట్ ఎవర్ హీ హ్యాస్ రైట్ నౌ ఇన్ ద లైన్అప్, సడన్గా మధ్యలో అంటే ప్రాక్టికల్ అప్రోచ్లో. అవును, అంత మంచి సినిమాలో క్లైమాక్స్ సీన్ని ఇంకా అందరు ప్రపంచం అందరూ గుర్తుపెట్టుకుని ఎదురు చూస్తున్నా వచ్చేస్తున్నాడు పలానా అని. ఏంటంటే ప్రజెంట్ మళ్ళీ లుక్ మార్చి అటు తిప్పి ఆ ప్రాక్టికల్ ఏదో పేరుందండి, అర్జున్ ఎప్పుడు వస్తున్నాడు? వెరీ గుడ్, వెరీ సూన్, వెరీ నైస్ అండి. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఉన్న కొన్ని అపోహలు ఎడిటింగ్ మీద ఉన్నాయి, కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చి అసలు సంబంధం లేకుండా వచ్చి ఒక 7-8 ఏళ్లలోనే అద్భుతాలను చూసేసిన వ్యక్తులు మీరు అందరూ. అంటే సినిమా ఇండస్ట్రీలో ఏమున్నాయి, ఏం లేవు, చాలా లోతులు చూసేశారు. ఒక్కసారిగా కొంచెం ఉంటాయి, ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, ఇవన్నీ దాటుకొని మళ్ళీ ఇమ్మీడియట్గా మీరు రావాలి, పెద్ద విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పిలవగానే వచ్చినందుకు, రెస్పెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అట్ ద సేమ్ టైం మన ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి ఇలాంటి పెద్ద పర్సనాలిటీస్, ఐ మీన్ ఒక్కొక్క టెక్నాలజీ, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి రెస్పెక్ట్ ఇద్దాం. ఆ డిపార్ట్మెంట్లో సినిమా ఎలా పనిచేస్తుంది, వాళ్ళందరితో మాట్లాడుతూ తెలుసుకుంటా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ శివ మల్లాల.